Hare Krishna Mataji and Prabhuji, Sandvat Pranam. Thank you so much for joining morning japa session. సో మనం 13th చాప్టర్ అనేది డిస్కస్ చేస్తూ ఉన్నాం మన భగవద్గీత క్లాసెస్ సిరీస్ భాగంగా. సో ఈ రోజు మనం 13th చాప్టర్ అనేది కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేద్దాము. లాస్ట్ లో ఒక 4 శ్లోకాస్ ఉన్నాయి. సో అవి డిస్కస్ చేసి కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో విల్ స్టార్ట్ అవర్ సెషన్ విత్ మంగళాచరణ్. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च नमा ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेमा प्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः. हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकाकान्त राधाकान्त नमोऽस्तुते. तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. श्री श्री राधा मदन मोहन जी की जय. श्री श्री गौर निताय की जय. श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय. जगत गुरुपति पावन श्रील प्रभुपाद की जय. श्रील गुरुदेव की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. समावेत गौर भक्त वृंद की जय. कलयुग पावन हरिनाम संकीर्तन की जय. श्रीमद् भगवद गीता की जय. निताय गौर प्रेमानंदे हरि हरि बोल. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ అండ్ ప్రభుజీస్. నా వాయిస్ క్లియర్ గానే ఉందా? లేరు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సో నిన్న ఎన్ని శ్లోకాస్, హరే కృష్ణ ప్రభుజీ, ఎన్ని శ్లోకాస్ వరకు డిస్కస్ చేసాము? 29, 29. కరెక్ట్. సో 29 వరకు డిస్కస్ చేసాం కదా. ఎవరైనా చెప్పగలరా ఏం చెప్తున్నారు, ఇక్కడ ఏం జరుగుతుంది డిస్కషన్ అనేది? హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామ్. హరే కృష్ణ, ధన్యవాద ప్రణామ్ మాతాజీ, చెప్పండి.
హరే కృష్ణ మాతాజీ. మోహిని మాతాజీ 27 సార్. ఓకే, చెప్పండి మాతాజీ. కళావతి మాతాజీ చెప్పండి. 27వ శ్లోకంలో స్థావర జంగమ అన్నిటి యందు అంటే జీవకోటి కదిలే వస్తువులు కదలని వస్తువులు అన్నిటి యందు పరమాత్మ జీవాత్మ ఉంటాడని చెప్పినారు మాతాజీ. ఓకే, హరే హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే ధన్యవాద కృష్ణ. ప్రణామ్ మాతాజీ. ధన్యవాద ప్రణామ్ మాతాజీ. ఇప్పుడు ప్రతి సమస్త ప్రాణులను సమభావంతో చూడాలి అనేది కూడా ఇంకో శ్లోకంలో చెప్పినారు మాతాజీ 28లో. అట్లా ఓకే. మాతాజీ ఆత్మ పరమాత్మ ఇద్దరు ఉంటారు అని చెప్పి సకల కర్మలు అన్ని విధాలు ప్రకృతి ద్వారానే జరుగుతున్నాయి. శరీరం నశించడను ఆత్మ నశించదని చెప్పినారు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. మోహిని మాతాజీ హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామ్. ప్రతి భగవంతుడు ఈ 84 లక్షల జీవరాశులకి అన్నిటికీ కూడా ఆత్మ ఉన్నది. ప్రతి జంతువుకి చీమకి అన్నిటికీ వాళ్ళలోని జీవాత్మ అన్నది ఉన్నది. ప్రతి దాన్ని మనము జాలితోటి వాటిని ఎటువంటి హాని కలగకుండా వాటిలో కూడా ఒక పువ్వులోని మొక్కలోని పండులోని నీటిలోని గాలిలోని అన్నిట్లోని ఉన్నది అని చెప్పారు. ఓకే, నైస్. థ్యాంక్ యూ మాతాజీ. సరోజ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. భగవంతుడు మనలో ప్రతి జీవిలో ఆత్మ ఉంటది. ఎవరిది వాళ్ళకి మాత్రం ఆత్మ ఉంటది. కానీ ప్రతి జీవిలో మాత్రం పరమాత్మ అన్నిట్లలో వ్యాపించి ఉంటాడు. ఆత్మ పరమాత్మని వేరుగా చూసుకోకూడదు. కదిలే వస్తువుల్లో కానీ కదలని కానీ ప్రతి ప్రాణిలో మాత్రం ఆత్మ అనేది ఉంటది. అందుకని వాటిని మనం చంపడం కానీ నశింపజేయడం కానీ కొండల్లో కానీ చెట్లలో కానీ పుష్పాల్లో కానీ దేంట్లో అయినా మనం పరమాత్మ ఉంటాడని గ్రహించి వాటిని మనం ఎట్లా చూసుకుంటాము వాటిని కూడా అట్లా ప్రాణంగా చూసుకోవాలి. మన దోమ గుట్టింది కదా నేను చంపుతాము, దానిలో కూడా ప్రాణం ఉందని మనం గ్రహించుకుంటే మనకు కొంచెం మనకి జ్ఞాన దృష్టితో చూడాలి అని చెప్తారు. ఈ 3 శ్లోకాల్లో జ్ఞాన దృష్టి ఎలా ఉంటది అనేది చెప్తారనమాట. ఈ నాశవంతమైనది ఉండదు అని చెప్పని ఆత్మకి ఎల్లప్పుడూ ఉంటది, శాశ్వతంగా ఉంటది అని చెప్పని ఆలోచన. ఈ ఆత్మ పరమాత్మ మనం ఎల్లకాలము జీవించున్నంత వరకు దేవుణ్ణి మనం సమాన దృష్టిలతో చూడాలి అని చెప్పని చెప్తారు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. కిషన్ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఈ ప్రతి అంటే స్థావర జగంలో ప్రతి దాంట్లో కూడా క్షేత్ర సంయోగ ప్రకారంగానే జీవితం అనేది జరుగుతుందని చెప్పారు. ఇంకొకటి ఏంటంటే ప్రతి జీవిలో కూడా ప్రతి దేహమునందు కూడా అశాశ్వతమైన ఈ దేహమునందు శరీరం నశించినా కానీ ఆత్మ పరమాత్మ అనేది రెండు కూడా సజీవంగానే ఉంటాయని చెప్పి చెప్పడం కూడా జరిగింది. తర్వాత సర్వత్రా ప్రతి జీవిలో అంటే అల్ప ప్రాణి కాడి నుంచి ఉన్నతమైన ప్రాణి వరకు ప్రతి జీవిలో కూడా పరమాత్మ దర్శించాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. పావని మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామ్. సో నిన్న శ్లోకాల్లో ఏం తెలుసుకున్నామంటే ఈ భౌతిక ప్రపంచంలో ఏదైతే ఉందో అది అంతా కూడా రెండిటి యొక్క కలయిక అని మనం తెలుసుకోవచ్చు. అది క్షేత్రజ్ఞ మరియు క్షేత్రజ్ఞని మనం పురుషుడితో కూడా కలపచ్చు. అలాగే ఈ క్షేత్ర అనేది ఏంటి అంటే ఈ ప్రకృతిలో ఉన్న త్రిగుణాలకి తీసుకొని మనము పుడతా లైక్ ఈ రెండిటి కాంబినేషన్ తో జీవ అండ్ ప్రకృతి అవి రెండు కలిపి ఒకదాని మీద ఒకటి డిపెండ్ అవుతుందని అనుకోవచ్చు. అలాగే ఈ పరమాత్మ అన్నిట్లోనూ జీవి ఏవైతే లివింగ్ ఎంటిటీస్ అని చెప్తామో వాటన్నిటిలో కూడా ఒకే రకంగా ఉన్నారు పరమాత్మ అనేది. కాబట్టి ఆ మనసులో ఉన్న పరమాత్మ అనేవాళ్ళు ఇప్పుడు కూడా ఈ శరీరం పోయినా గానీ ఆ పరమాత్మ అనేవాళ్ళు మనం ఏ రకమైన జీవితం తీసుకున్నా సరే పరమాత్మ రూపంలో మనకుంటారు. అలాగే కాకుండా ప్రతి లివింగ్ బీయింగ్ లోనూ ప్రతి చోట ఆయన ఉన్నారు. కాబట్టి ఎవరిని కూడా మన మనస్సు డిగ్రేడ్ చేయకుండా ఉండాలి. అలా డిగ్రేడ్ చేయకుండా సమాన దృష్టి కనుక చూస్తే ఖచ్చితంగా మనకి లిబరేషన్ అనేది దొరుకుతుంది అన్నమాట. హరే కృష్ణ. హరే కృష్ణ. విశ్వ మాతాజీ. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండ ప్రణామాలు మాతాజీ. ప్రతి జీవి అందులో భగవంతుని దర్శించినచో మనలో అహంకారం తగ్గుతుంది మాతాజీ.
దానివల్ల మనం భగవంతునికి చేరుకోగలం. Yes. Thank you, Mataji. Yes. Thank you so much, Mataji Santoji. సో హోప్ఫుల్లీ మీకు ఇవాళ రివిజన్ తో కూడా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ క్లియర్ అయిపోయి ఉండాలి. ప్రతి ప్రాణిలో కూడా ఆత్మ ఉంటుంది. ఆత్మతో పాటు పరమాత్మ తోడుగా ఉంటారు. అయితే పరమాత్మ ప్రాణులలో మాత్రమే కాదు, ప్రాణం లేని వాటిల్లో కూడా పరమాత్మ ఉంటారు. పరమాత్మ ఉన్నారు కాబట్టే ఈ జగత్ అనేది ఇలా నడుస్తుంది అనమాట. సో ప్రాణం లేనివి అంటే ఏంటి? అణువులో కూడా పరమాత్మ ఉంటారన్నమాట. కానీ జీవాత్మ మాత్రం అణువున ఉండరు. ఏవైతే ప్రాణంతో ఉండే జీవాలు ఉంటాయో వాటిల్లో మాత్రమే ఆత్మ ఉంటారన్నమాట. సో ఎప్పుడైతే ఆత్మ వెళ్ళిపోతుందో, అంటే ఆత్మ ప్లస్ పరమాత్మ రెండు లీవ్ అవుతారంటారనమాట. ఇంకా అది ఏమవుతుందంటే నశించిపోతుంది అనమాట శరీరం. సో నశించిపోయి పంచభూతాల్లో కలిసిపోతుంది. ఓకేనా? సో అణువున పరమాత్మ ఉంటారు, ప్రతి ప్రాణిలో జీవాత్మ ఉంటారు. జీవాత్మకి పరమాత్మకి డిఫరెన్స్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఓకే, జీవాత్మకి ఏంటంటే ఏ శరీరంలో అయితే తను ఉన్నారో అంతవరకు మాత్రమే ఆ చైతన్యం అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ శరీరాన్ని ధరించిన ఒక జీవాత్మ ఉంది. సో ఆ జీవాత్మకి ఈ శరీరంలో ఏదైతే జరుగుతుందో అంతవరకు మాత్రమే ఆ చైతన్యం అనేది కలిగి ఉంటుంది. నాకు కింద ఒక చిన్న చీమ పాకుతుంది నా కాలు పైన, నాకు తెలుస్తుందా లేదా చెప్పండి? అది తెలుస్తుంది మాతాజీ, మీకు తెలుస్తుంది. మీకు తెలుస్తుందా? అది మాకు తెలియదు మాతాజీ. అలానే మీకు ఇప్పుడు ఏదో చేతి పైన చిన్న దోమ కుట్టింది, అది నాకు తెలుస్తుందా? మీకు తెలియదు కానీ మాకు మాత్రం కరెక్ట్. ఎందుకంటే జీవాత్మ అనే వాళ్ళు లోకలైజ్డ్ అన్నమాట. ఏ శరీరానికి తగ్గ జీవాత్మ అలా ఉంటారు కాబట్టి ఈ జీవాత్మకి చైతన్యం అనేది ఈ శరీరం వరకే వ్యాపించి ఉంటుంది. సో ఈ శరీరంలో ఏం జరుగుతుందో అంతవరకు మాత్రమే మనకి తెలుస్తుంది. కానీ పరమాత్మ అలా కాదనమాట. ఇక్కడ పరమాత్మ ఉంటారు, మీలో పరమాత్మ ఉంటారు, ప్రతి చోట పరమాత్మ ఉంటారు. కాబట్టి పరమాత్మ అనే వాళ్ళు కామన్, జీవాత్మలు మారుతూ ఉంటారు అనమాట. ఇప్పుడు ఇక్కడున్న జీవాత్మ వేరు, మీలో ఉన్న జీవాత్మ వేరు, ఇంకొకరిలో ఉన్న జీవాత్మ వేరు. కానీ పరమాత్మ మాత్రం కామన్ అనమాట. అందుకనే మనం భక్తి చేసే కొద్దీ ఏమైతుంది అంటే, మన మనస్సులో ఏదైతే బలంగా కోరుకుంటున్నామో భక్తి పరంగా, అవతల వ్యక్తికి ఒక్కోసారి మనం చెప్పకుండానే వాళ్ళు మనకు అనుగుణంగా నడుచుకుంటూ ఉంటారు. ఒక్కోసారి ఎలా జరుగుతుంది అంటే పరమాత్మ కనెక్షన్ ద్వారా పరమాత్మ చెప్తున్నారనమాట వాళ్ళకి, ఆ జీవాకి నువ్వు ఇలా చేస్తే కష్టం కలుగుతుంది, సో నువ్వు ఇలా చేయకూడదు అని పరమాత్మ వాళ్ళకి చెప్పి, ఇంకొకసారి మనం చాలా కష్టపడతాం అనమాట, ఎలా చెప్పాలా వీళ్ళకి, ఎలా చెప్పాలా అని చెప్పి. కానీ చాలా సింపుల్ గా అయిపోయింది. ఎలా జరుగుతుంది అంటే పరమాత్మ వాళ్ళని లోపల నుండి ఇన్స్పైర్ చేసేస్తారనమాట. ఆ జీవ జోలికి వెళ్ళొద్దు, ఆ జీవని ఇబ్బంది పెట్టద్దు అని ఒకవేళ పరమాత్మ చెప్పారనుకోండి, అది ఫాలో అయ్యేలాగా చేస్తారనమాట. సో పరమాత్మ అనేవారు కామన్ గా ఉంటారు అందరికి. క్లియరా? సోల్ కి సూపర్ సోల్ కి డిఫరెన్స్ అనేది తెలియాలి ఖచ్చితంగా. మనం భగవద్గీత క్లాసెస్ అటెండ్ అయ్యాము అన్నప్పుడు సోల్ సూపర్ సోల్ రెండు ఒకటే అని చెప్పి ఎప్పుడు చెప్పకూడదు మనం. ఓకేనా? ఎస్ ఆర్ నో? అర్థమైందా? హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు కథల్ని ఉంటాయి మాతాజీ, కొండలు, పర్వతాలు, రాళ్ళు, వాటిలో పరమాత్మ అంటారు, జీవం ఉంటది అనుకుంటున్నాం కదా. జీవం ఉండదు, జీవం ఉండదు, పరమాత్మ. జీవం ఉండడం అంటే అర్థం ఏంటంటే జీవుడు ఉండడం. జీవుడు ఉంటే జీవం ఉంది అని చెప్తాం అనమాట. జీవం అంటే కదలిక. కదలిక అనేది కూడా ఎప్పుడు వస్తుంది అంటే జీవుడు ఉంటేనే అందులో కదలికలు, చైతన్యం ఉంటుంది కాబట్టి అందులో యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక దోమ అది ఎగురుతుంది, ఒక చీమ కదులుతుంది, ఒక ప్రాణి నడుస్తున్నాడు, అన్ని పనులు చేస్తున్నాడు. ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నారు? ప్రకృతిలోకి మనకి ఇదంతా ప్రకృతి. సో పంచభూతాలతో చేయబడింది శరీరం అంతా ప్రకృతి. ఈ ప్రకృతిలో ఆ జీవుడు ఎంటర్ అయ్యారు కాబట్టే ఈ ప్రకృతికి చైతన్యం అనేది వచ్చింది. సో మీరు ఇప్పుడు రాయి తీసుకున్నారనుకోండి, రాయి అనేది ప్రకృతి. ఆ ప్రకృతికి చైతన్యం రావాలంటే జీవుడు ఎంటర్ అవ్వాలి. కానీ రాయిలోకి జీవుడు ఎంటర్ అవ్వరు. మనకి 84 లక్షల జీవరాశులు ఉన్నాయి, అందులో రాళ్ళు అనేవి మనం డిస్కస్ చేస్తామా? లేదు. సో మనకి ఏంటంటే పురుగులు, చెట్లలో కూడా జీవం ఉంటుంది. చెట్లు, జంతువులు, మనకి పాకేవి ఇవన్నీ ఉంటాయి కదా, మృగాలు, ఇవన్నీ కూడా మనకి సముద్రంలో తిరిగే జీవరాశులు, ఇవన్నీ కూడా మనకి జీవుల కింద కేటగిరీ కిందకి వస్తాయి అన్నమాట. కానీ మీకు రాళ్ళు గాని, మట్టి గాని, వస్తువులు గాని వీటిల్లో జీవం అనేది ఉండదు. కానీ పరమాత్మ మాత్రం ఉంటారనమాట. పరమాత్మ ఉన్నారు కాబట్టే ఆ వస్తువుకి దాని యొక్క ఉనికి అనేది ఉంటుంది. పరమాత్మ లేరంటే అవి ఆ ఉనికి అనేది కలిగి ఉండవు. ఇంతకు ముందు క్లాస్ లో కూడా చెప్పుకున్నాం కదా,
ఉప్పుకి ఉప్పదనం అనేది పరమాత్మ ఉన్నారు కాబట్టే ఉంటుంది. పంచదారకి చక్కెరకి ఆ తీపిదనం అనేది మన పరమాత్మ ఉన్నారు కాబట్టే ఉంటుంది. నీటికి ఆ టేస్ట్ అనేది ఎగ్జాక్ట్లీ. ప్రతి వస్తువుకి కూడా దాని యొక్క స్వభావం అనేది పరమాత్మ ఉన్నారు కాబట్టే ఉంటుంది. కానీ జీవరాశులకు వచ్చేసరికి మాత్రం ఆత్మ ఉంటుంది కాబట్టే చైతన్యం ఉంటుంది. కానీ ఒకసారి ఆత్మ వెళ్ళిపోయింది అనుకోండి, ఇంకా చైతన్యం ఉంటుందా శరీరంలో? లేదు. ఉండదు అనమాట. అప్పుడు ఇంకది జడ పదార్థం అయిపోతుంది, ఇంకది మనకి అయిపోతుంది అనమాట. సో ఇవాళ ఆత్మ ఉంది కాబట్టి దానికి చైతన్యం అనేది ఉంది. సో మాతాజీ ఆత్మ అంటే చైతన్యం అనుకోవాలన్నా మాతాజీ? ఎట్లా మనం ఆత్మ యొక్క ఆత్మ అంటే నేచర్ మనము లోపల మనం ఆత్మ ఉంది అంటే దానికి ఒక రూపం అంటూ ఏమీ ఉండదు, కానీ చైతన్యం మాత్రమే ఆత్మ అనుకోవాలి, అంతే కదా మాతాజీ? అంతే, ఆత్మ యొక్క సిమ్టమ్ అనమాట. ఇప్పుడు నాకు రోగం వచ్చింది అన్నాను అనుకో, నాకు ఫీవర్ వచ్చింది అన్నాను. ఫీవర్ వచ్చింది అని నేను ఎలా చెప్తున్నాను? నా బాడీ టెంపరేచర్ పెరిగింది, నాకు శ్వాస అనేది కొంచెం ముక్కులో నుండి మనకి వేడిగాలు వస్తూ ఉంటుంది, నోటి రుచి అనేది పోతూ ఉంటుంది, ఒళ్ళు అనేది అంతా అలసిపోయినట్టు అనిపిస్తుంది, ఒంట్లో సత్తువ అనిపించదు. సో ఇదంతా ఫీవర్ వచ్చిన దానికి లక్షణాలు, అవునా కదా? చెప్పండి. అలానే ఆత్మ ఉన్నది అని చెప్పడానికి లక్షణం ఏంటి అంటే చైతన్యం అన్నమాట. ఆత్మ ఉంది అంటే ఆ శరీరంలో చైతన్యం అనేది ఉంటుంది. సో అందుకనే మీరు చూడండి, కోమాలో ఉన్న వ్యక్తికి కూడా శ్వాస అనేది నడుస్తూ ఉంటుంది. ఎస్ ఆర్ నో? మిగిలిన పనులన్నీ జరగకపోయినా కూడా ఊపిరి తీసుకొని వదులుతూ ఉన్నారు కాబట్టి ఇంకా వ్యక్తి బ్రతికున్నారు. కానీ కొంచెం కాన్షియస్నెస్ అనేది కంప్లీట్ గా బాడీ మొత్తం లేదు, కొంతవరకు మాత్రమే ఉంది కాబట్టి దాన్ని కోమా స్టేజ్ అని చెప్తున్నాం అనమాట. సో అక్కడ కూడా కాన్షియస్నెస్ చైతన్యం అనేది ఉంది కాబట్టి ఆ వ్యక్తి బ్రతికున్నారని చెప్తున్నాం. ఒకవేళ శ్వాస అనేది ఆగిపోయింది, ఇంకా ఒంట్లో ఏం జరగడం లేదు యాక్టివిటీస్ అన్నాం అనుకోండి, ఇంకా శరీరం అంటే వారు బ్రతికున్నారని చెప్తామా? చెప్పం. సో అదనమాట. సో ఆత్మ యొక్క ఒక స్వభావం, ఒక నేచర్ ఏంటి అంటే కాన్షియస్నెస్, చైతన్యం. అదే. మ్యూట్ లో ఉండండి, మాట్లాడేటప్పుడు మాత్రమే అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ శ్లోక చూద్దాము. సో 29 వరకు డిస్కస్ చేశాం కదా, 30th నుంచి చూద్దాం. ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః యః పశ్యతి తదాత్మానం అకర్తారం స పశ్యతి. ఒక్క నిమిషం. ఓకే. ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః యః పశ్యతి తదాత్మానం అకర్తారం స పశ్యతి. ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః యః పశ్యతి తదాత్మానం అకర్తారం స పశ్యతి. ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః యః పశ్యతి తదాత్మానం అకర్తారం స పశ్యతి. ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః యః పశ్యతి తదాత్మానం అకర్తారం స పశ్యతి. ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః యః పశ్యతి తదాత్మానం అకర్తారం స పశ్యతి. ఇందిరా మాతాజీ శ్లోక చదువుతారా? హరే కృష్ణ. ఇందిరా మాతాజీ.
హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ దండవత్ నేనేనా ప్రణామ్. మాతాజీ? మీరే మాతాజీ మాతాజీ, నేనేనా? మీరే. హరే కృష్ణ. ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః యః పశ్యతి తతాత్మానం అకర్తారం స పశ్యతి. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. నరసింహ ప్రభుజీ అనువాదం చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. దండ ప్రణామ్. దండవత్. భౌతిక ప్రకృతి నుండి తయారైనట్టి దేహము చేతనే సమస్త కర్మలు చేయబడుచున్నాయని చూసేవాడు తనను ఏది చేయని వానిగా చూసేవాడే యథార్థ దృష్టి కలిగినట్టు వాడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఓకే, మనం ఒకసారి చదువుదాం. భౌతిక ప్రకృతిచే సృష్టింపబడిన దేహము చేతనే సర్వ కర్మలు చేయబడుచున్నవనియు మరియు తాను అకర్తననియు గాంచగలిగిన వాడు యథార్థముగా దర్శించువాడగును. ఓకే, హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. సంధ్యా మాతాజీ భాష్యం చదువుతారా? హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్. భాష్యం శ్రీల ప్రభుజీ. ఈ దేహంను పరమాత్మ నిర్దేశం అనుసరించి భౌతిక ప్రకృతిచే నిర్మింపబడింది. అట్టి దేహపరమగు సమస్త కార్యములకు ఆత్మకర్త కాదు, సుఖం కొరకు కానీ దుఃఖం కొరకు కానీ ఎవరు ఏది చేయవలసి ఉన్నను బలవంతంగా దేహస్థితిని అనుసరించి అతడు అట్లు చేయవలసి వచ్చును. కానీ వాస్తవమునకు ఆత్మ అట్టి సమస్త దేహ కార్యములకు దూరంగా ఉండను. మానవుని పూర్వజన్మ వాంఛలను అనుసరించి అతనికి ఈ దేహం అందింపబడును కనుకని ఈ కోరికలు తీర్చుకొనుటకు అతడు తదనుగుణంగా వర్తించుచుండను. వాస్తవమునకు జీవుడు తన వాంఛలను పరిపూర్ణం చేసుకున్నటకై పరమ పురుషునిచే రూపొందింపబడిన యంత్రం వంటిది ఈ దేహం. అట్టి వాంఛల చేతనే మానవుడు సుఖ దుఃఖం అనుభవించిన కొరకై వివిధ పరిస్థితులు ఎండుంచబడును. జీవుని యొక్క ఆధ్యాత్మిక దృష్టి అభివృద్ధి నందినంతటనే మానవుడు తనను తన దైహిక కార్యముల నుండి అన్యంగా గుర్తించును. అట్టి ఆధ్యాత్మిక దృష్టి కలిగిన వాడే యథార్థంగా దర్శించు ద్రష్టయగును. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఈ శ్లోక కొంచెం మనకి సడన్ గా చూడగానే అదేంటబ్బా, మనకి ఇప్పటిదాకా ఒకటి తెలుసు కదా, ఇది వేరేలా చెప్తుంది ఏంటి అని అనిపిస్తుంది. సో కొంచెం మనం క్లియర్ గా డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో ఏమంటున్నారు ఇక్కడ అనువాదం చూడండి. భౌతిక ప్రకృతిచే సృష్టింపబడిన దేహము చేతనే సర్వ కర్మలు చేయబడుచున్నవనియు మరియు తాను అకర్తననియు గాంచగలిగిన వాడు యథార్థముగా దర్శించువాడగను. తాను అంటే ఇక్కడ ఎవరు చెప్పండి? తాను అకర్త అంటున్నారు కదా. తాను అంటే ఆత్మ, మనము, బేసిక్ జీవుడు, మనము, ఆత్మ. ఎస్, కరెక్ట్. సో ప్రకృతి చేత సృష్టింపబడిన దేహం చేతనే కర్మలు అనేవి చేస్తున్నాయని ఎవరైతే తెలుసుకుంటారో అండ్ తను అకర్త అని కూడా తెలుసుకుంటారో వాళ్ళే కరెక్ట్ గా చూడగలుగుతున్నారు అని చెప్తున్నారు. సరే, సడన్ గా మనకి ఇది ఒక్కసారిగా ఈ శ్లోక చదవగానే మనకి డౌట్ వస్తుంది అనమాట. అదేంటి, నేను అకర్త అని ఎలా అంటున్నారు, నేనే కదా అన్ని చేస్తున్నాను అని అనిపిస్తుంది. ఎస్ ఆర్ నో? అవునా కదా చెప్పండి. ఇప్పుడు మనమే కదా అన్ని చేస్తున్నాము. ఇప్పుడు నేను ఈ క్లాస్ ఇస్తున్నానా లేదా చెప్పండి? దీని నేనే కదా చేస్తున్నాను ఇది. సో అలానే మీరు కూర్చొని క్లాస్ వింటున్నారు, మీరే కదా చేస్తున్నారు ఇది. సో మనకు అనిపిస్తుంది అదేంటి, మనమే కదా చేస్తున్నాము, మనం అకర్త ఏంటి, కేవలం ప్రకృతి చేత ఇవ్వబడిన ఈ దేహమే అన్ని కర్మలు చేస్తుంది అని ఎలా చెప్తున్నాం? దేహమే కర్మలు చేస్తే మరి ఆత్మ అనేది అవసరం లేదా? ఇవన్నీ క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఆత్మ ఈ శరీరం తీసుకోవడం వల్ల ఈ పనులు అనేవి చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్ గా చెప్పాలి అంటే, మనం ఎగ్జాంపుల్ తీసుకొని వచ్చాక కాన్సెప్ట్ లోకి వద్దాం. ఇప్పుడు ఒక వ్యక్తి ఫుల్ గా తాగేస్తున్నాడు అనుకుందాం. ఓకే, తాగిన మైకంలో ఆయన కొన్ని తప్పులు చేశారు. ఓకే, తప్పులు చేశారు అంటే ఆయన ఎందుకు చేశారు ఆ తప్పులు? తాగి ఉండేసరికి ఏమవుతుంది అంటే ఆయనకి స్పృహ అనేది ఉండట్లేదు అనమాట. విచక్షణ అనేది కోల్పోయి ఏం చేస్తున్నాను ఏం చెయ్యకూడదు అనే విషయం కూడా తెలియకుండా ఒక వ్యక్తిని వెళ్ళి పొడిచేశాడు అనుకుందాం అనుకోండి. సో కత్తి తీసుకొని కోపంలో ఆయన తాగేసిన మైకంలో పొడిచేశాడు. సో ఇప్పుడు చేసింది ఎవరు? ఇది ఆయనే చేశారు, తాగిన వ్యక్తే చేశారు. సో ఒకవేళ ఈ శ్లోక ప్రకారం మనము చేసిన వ్యక్తి ఆయన కాదు, కేవలం శరీరం మాత్రమే చేసింది, నేను కాదు అని ఆయన చెప్పారనుకోండి,
పనిష్మెంట్ అనేది పడకుండా ఉంటుంది ఆయనకి? పడుతుంది. లేదు మాతాజీ, మాతాజీ పడుతుంది మాతాజీ పడతాది పనిష్మెంట్. మాతాజీ పడుతుంది, పనిష్మెంట్ పడతాది. పడుతుంది. సో బేసిక్గా ఏంటి అంటే తాగిన మత్తులో ఆయన ఒక వ్యక్తిని పొడవడం అనేది జరిగింది తప్ప, ఒకవేళ తాగకుండా ఉన్నట్లయితే ఆయనకి విచక్షణ అనేది ఉంటుందా లేదా? ఎంత కోపం వచ్చినా గానీ నేను మాట్లాడి ఇది చేసుకోవాలి, కానీ నా కోపాన్ని కంట్రోల్ అనేది కోల్పోయి నేను ఇలా పొడి చేయడం అనేది చాలా తప్పు. సో ఇది నేను తప్పు చేశాను అనే విషయం ఆయన రియలైజ్ అవుతారా లేదా చెప్పండి ఒకసారి, ఆ మైకం అనేది దిగిన తర్వాత? అవుతాడు మాతాజీ, అవుతాడు అవుతారు. మాతాజీ. కానీ ముందు ఏమవుతుంది అంటే ఆ మైకం వల్ల ఆయనకి ఏమీ తెలియక ఆ తప్పు అనేది చేసేసారు. సో నువ్వు ఏదైనా చేయని, మైకంలో చేయి, మైకం లేకుండా చేయి, ఏదైనా చేయి, నువ్వు అది చేసావు కాబట్టి పనిష్మెంట్ అనేది నీకు వస్తుంది. నిన్ను తీసుకెళ్లి జైల్లో పెట్టేస్తారు. ఐ మీన్ ఎవరైతే ఆ పని చేస్తారో ఆయన్ని జైల్లో పెట్టేస్తారు. సో ఇది మనం ఈ శ్లోక ఎలా అర్థం చేసుకోవాలంటే, ఆత్మ ఈ భౌతిక ప్రకృతి సంపర్కంలోకి రాకపోతే గనక ఆత్మ స్వభావం అనేది ఎప్పుడు కూడా శుద్ధమైన స్వభావం అన్నమాట. అది ఈ త్రిగుణాల ప్రభావంలోకి వచ్చింది కాబట్టే ఈ త్రిగుణాలకి లోబడి పనులు అనేవి చేస్తుంది. అర్థమవుతుందా? సో ఆత్మ బై నేచర్ ప్యూర్, సచ్చిదానందమైనది. అది ఇటువంటి భౌతిక కార్యాలు చెయ్యాలి అని కోరుకునే స్వభావం ఉన్నదా ఆత్మకి? లేదు. లేదు. ఎందుకంటే ఆత్మకి తెలుసు నేను భగవంతుని యొక్క దాసుని, నేను భగవత్ సేవ మాత్రమే చేయాలి అనే విషయం ఆత్మకి తెలుసు. కానీ ఇది ఎలా ఉంటుందంటే ఇందాక ఎగ్జాంపుల్తో చూడండి, ఆ వ్యక్తి ఎంత కోపం వచ్చినా గానీ నేను ఇటువంటి పని చెయ్యకూడదు అనే విషయం ఎలా తెలుస్తుంది? ప్యూర్ స్టేట్ లో ఆయనకి తెలుస్తుంది. తాగకుండా ఉన్నప్పుడు ఆయనకు తెలుస్తుంది. సో అప్పుడు అటువంటి కార్యాలు చేస్తాడు ఆయన? చేయడు మాతాజీ. చెయ్యడు. కానీ ఏమైంది? ఆయన మత్తు పదార్థం స్వీకరించడం వల్ల, అది ఆ మద్యం అనేది స్వీకరించడం వల్ల ఆయనకి మొత్తం కవర్ అయిపోయింది అనమాట. సో ఏవైతే త్రిగుణాల ప్రభావంలో వచ్చే ఆలోచనలు ఉంటాయో అవి నా ఆలోచనలే అని ఆయన ఇదైపోయి ఆ యాక్ట్ అనేది, ఆ పొడవడం అనేది చేసేసారు. సిమిలర్లీ ఆత్మ కూడా ఏమవుతుంది అంటే ప్యూర్ స్టేట్ లో దానికి ఎప్పుడు కూడా భౌతిక త్రిగుణాల ప్రభావంలో పడే స్థితి అనేది దానికి ఉండదన్నమాట. కానీ ఏమవుతుంది? అది కలుషితం అయిపోయింది. భౌతిక త్రిగుణాల ప్రభావంలో ఇలా కప్పబడిపోయి ఏవేవైతే త్రిగుణాల ప్రభావం ద్వారా మనకి మన మనస్సు చెయ్యి అని ప్రేరేపిస్తుందో వాటితో మనం ఐడెంటిఫై చేసుకుంటున్నాం అన్నమాట. అంటే ఇప్పుడు ఆత్మ ఈ శరీరంలోకి వచ్చాక ఎట్లా దిగజారిపోయిందంటే ఆత్మస్థితి, ఈ శరీరమే నేను, ఈ మనస్సే నేను, నా మనస్సుకి ఏదనిపిస్తుందో అది నాకు అనిపిస్తుంది, ఈ ఇంద్రియాలకి ఏవైతే అనుభవించాలనిపిస్తుందో అది నాకు అనిపిస్తుంది అనే తప్పుడు ఐడెంటిటీతో తనని తను గుర్తించుకొని ఏం చేస్తుంది? ఈ మన సూక్ష్మ శరీరం చెప్పే ప్రతి పనిని కూడా చేయడం అనేది మొదలు పెడుతుంది. అర్థమవుతుందా? కష్టంగా ఉందా? క్లారిటీ. సో ఆత్మ తప్పుడు గుర్తింపులో చిక్కుకొని పనులు చేస్తుంది. కానీ ఒకవేళ ఈ తప్పుడు గుర్తింపు అనేది పోయింది అనుకోండి, ఆత్మ మళ్ళీ అవే పనులు చేస్తూ ఉంటుందా? చెయ్యదు. తప్పుడు గుర్తింపు అనేది కరెక్ట్. సో ఎంతవరకైతే ఆత్మ తను ఆధ్యాత్మిక స్వభావంతో రిలేట్ అవుతూ ఉందనుకోండి, గుర్తించుతూ ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది? ఎటువంటి పనులు చేస్తుంది? అది శుద్ధ సత్వ గుణంలో ఉండే పనులు చేసుకుంటూ వస్తుంది. కానీ ఎప్పుడైతే ఆత్మ ఈ భౌతిక త్రిగుణాల ప్రభావంలో పడిపోయి ఈ మనస్సు, మన ఇంద్రియాలు ఏవైతే కోరుకుంటున్నాయో అవి నా కోరికలే అని తప్పుడు గుర్తింపుతో తనని తాను గుర్తించుకుందనుకోండి, అప్పుడు మనం ఈ పనులు అనేవి చేసేస్తున్నాం అనమాట. ఎస్ ఆర్ నో? క్లారిటీ వచ్చిందా? కష్టంగా ఉందా? బాగా వచ్చింది మాతాజీ. ఇస్కాన్ ఫిలాసఫీ ఇది. ఎగ్జాక్ట్లీ. సో ఆత్మ తప్పుడు గుర్తింపుతో ఐడెంటిఫై చేసుకుంటుంది. అందుకనే మనం ఈ కార్యాలన్నీ చేస్తున్నాం. కానీ ఈ శ్లోక ఏం చెప్తుందంటే ఇక్కడ ఆత్మ కర్త కాదు. కర్త కాదు అంటే అర్థం ఏంటంటే ఆత్మ నిజస్థితిలో అసలు కర్తనే కాదు. ఆత్మ చేసేది ఎప్పుడు కూడా భగవత్ సేవ, భగవంతుని కార్యం. భగవంతుని కార్యం చేసినప్పుడు అది
కర్మబంధనాల్లో చిక్కుకోదు. అది అసలు మనకి దాని యొక్క ప్రభావాలు అనేవి మనకి పడదనమాట. కానీ ఆత్మ తప్పుడు గుర్తింపుతో తనని తను గుర్తించుకుంటుంది కాబట్టే ఇవాళ మనము ఈ కర్మబంధనాల్లో చిక్కుకుంటున్నాము. కానీ చేసేది ఎవరు ఇక్కడ చెప్పండి? ఆత్మ కాదు. ఆత్మ పైన ఈ త్రిగుణాల ప్రభావం వల్ల ఆత్మ అలా గుర్తించుకొని కర్మలనేవి చేస్తుంది. కానీ చేసేవాడు ఎవరు అంటే ఆత్మ త్రిగుణాల ప్రభావం కలయిక వల్ల జరుగుతుంది. అందుకనే డూయర్ ఎవరు, చేసేది ఎవరు అంటే భౌతిక ప్రకృతి అని చెప్తున్నారు. కానీ ఒకవేళ మనం ఏం చేసినా గానీ మనం అనొచ్చు, మరి కర్మబంధనంలో నేనెందుకు చిక్కుకోవాలి? ఆత్మ మరి ఏం చెయ్యంది కదా, కర్మబంధనంలో నేనెందుకు చిక్కుకోవాలి? త్రిగుణాల ప్రభావం వల్ల నేను చేశాను అని చెప్పడానికి కుదరదు. ఎందుకంటే ఇందాక తాగినవాడు నేనేదో తాగిన మైకంలో చేశానండి, నాకు అలా చేయాలని లేదు అంటే శిక్ష తప్పుతుందా ఆయనకి? తప్పదు. తాగకుండా ఉండాలి. నువ్వు తాగి నేను తాగిన మైకంలో ఇంత తప్పు చేశాను అని చెప్తున్నావంటేనే తప్పు, పెద్ద తప్పది. నీకు విచక్షణ అనేది ఉంది అంటే నేను అలా మత్తు పదార్థాల జోలికి వెళ్ళకూడదు అని మినిమం కామన్ సెన్స్ నీకు ఉండాలి. సో అక్కడే నువ్వు ఫెయిల్ అయిపోయావు. అండ్ తాగిన తర్వాత నువ్వు ఏవేవైతే అనర్థాలు చేసావో దానికి నువ్వు బాధ్యత వహించాలి అని చెప్పి మనం కోర్టుకు తీసుకెళ్ళగానే మనకు అక్కడ అదే తీర్పు అనేది వస్తుంది. సో సిమిలర్లీ మనం కూడా ఆత్మ ఈ తప్పుడు గుర్తింపుతో ఐడెంటిఫై చేసుకోకుండా ఉండాలి. మనం అసలు ఫస్ట్ మనం ఏమంటున్నాం, సరే ఆత్మ కర్త కాదంటున్నారు కదా, ఈ తప్పుడు గుర్తింపు వల్ల కదా జరిగింది, సో నాకు శిక్ష వేయకండి, నన్ను కర్మబంధనాల్లోకి తీసుకెళ్ళకండి, నన్ను నరకానికి తీసుకెళ్ళకండి అని చెప్పి మనం అంటే కుదరదనమాట. కర్మబంధనాల్లో పడాల్సిందే. ఎందుకంటే ఇది నీ మినిమం రెస్పాన్సిబిలిటీ. ఆత్మ తన నిజస్థితిలో ఆధ్యాత్మిక చైతన్యం కలిగి ఉండాలి అని తెలుసుకొని దానికి తగ్గట్టుగా బ్రతకడం అనేది నీ మినిమం రెస్పాన్సిబిలిటీ అన్నమాట. నీకు నువ్వు తప్పుడు గుర్తింపుతో ఐడెంటిఫై చేసుకొని నువ్వు ఈ పనులు చేయడం వల్ల ఆ శిక్ష నువ్వే అనుభవించాల్సి ఉంటుంది. సో అందుకనే మనం భగవద్గీత అనేది మాన్యువల్ అని ఎందుకంటారు తెలుసా? ఈ విషయం తెలియకనే మనము మన మనస్సుకి, మన త్రిగుణాల ప్రభావం వల్ల మన మనస్సు ఏది కోరుకుంటుందో దాని వెనక మనం పరిగెడుతూనే ఉన్నాం అనమాట. సో భగవద్గీత చదివినప్పుడు అర్థమైంది, అరే ఈ మనస్సు వేరు, ఈ ఇంద్రియాలు వేరు, ఈ శరీరం వేరు, నేను వేరు. కానీ నేనేం చేస్తున్నా, ఇదంతా నాదే, ఇదంతా నేనే అని నేను తప్పుగా ఐడెంటిఫై చేసుకున్నాను. కాబట్టే మనసులో వచ్చే ప్రతి కోరిక వెనక మనం పరిగెడుతున్నాం. మనసులో వచ్చే ప్రతి కోపాన్ని మనం వ్యక్తపరుస్తున్నాం. మనస్సులో వచ్చే ప్రతి లోభానికి మనం గురవుతున్నాం. మనస్సులో వచ్చే ప్రతి ఈర్ష్య భావానికి మనం ఇదైపోతున్నాం, ఇంపాక్ట్ చెందుతూ ఉన్నాం అనమాట. ఇదంతా ఎందుకు అంటే ఆత్మ తప్పుడు గుర్తింపులో చిక్కుకుంది. కానీ మరి దీని నుండి ఎలా బయటపడాలి? మరి ఇప్పుడు నేను తప్పుడు గుర్తింపులో చిక్కుకుపోయి ఉన్నాను, మరి దీని నుండి ఎలా బయటపడాలి? థియరీ వైజ్ నాకు అర్థమవుతుంది మాతాజీ మీరు చెప్పింది అని అర్థమవుతుందా? ఐ మీన్ అట్లీస్ట్ థియరీ వైజ్ అర్థమైందా మీకు? మరి ఇప్పుడు ఎలా బయటపడాలి? ఎగ్జాక్ట్లీ త్రిగుణాల ప్రభావం అనేది ఎవరిది అంటే మనకి కృష్ణ చెప్తారనమాట. దైవీహ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. ఈ త్రిగుణాల ప్రభావంతో ఉన్న ఈ ప్రకృతి, భౌతిక ప్రకృతి అనేది నా శక్తి ఓ అర్జున అని చెప్పి చెప్తున్నారనమాట. సో భగవంతుని శక్తిని ఒక జీవాత్మ పరమాత్మ శక్తిని దాటగలడా? దాటలేడు. కానీ ఎలా దాటగలము అంటే ఈ జీవాత్మ ఆ పరమాత్మకి శరణాగతులైతే, అంటే భగవంతునికి శరణాగతులైతే భగవంతుడు మెల్లమెల్లగా ఈ త్రిగుణాల ప్రభావం నుండి ఎలా బయటపడగలమో మనకి తెలుపుతారనమాట. అందుకనే భక్తి ఒక్కటే మార్గం ఈ కష్టాలన్నిటి నుండి బయటికి రావడానికి. ఎందుకు కష్టాలు పడుతున్నాం తెలుసా? ఆత్మ తప్పుడు గుర్తింపుతో తనని తను ఇట్లా లెక్క వేసుకుంటుంది. కానీ ఈ తప్పుడు గుర్తింపు పోవాలి అంటే ఒక్కటే మార్గం. ఇదేమంత సింపుల్ గా పోయేది కాదు. ఈ తప్పుడు గుర్తింపు మనకి మనం ఏదైతే చేసుకుంటున్నామో ఇది ఇవాళ నిన్న మొన్న వచ్చిన తప్పుడు గుర్తింపు కాదు. ఎన్నో కోటాను కోట్ల జన్మల నుండి మనల్ని మనం ఈ తప్పుడు గుర్తింపుతో గుర్తించుకుంటూ ఉంటున్నాం అనమాట. నేను ఈ శరీరమే, ఈ శరీరానికి సంబంధించిన వాళ్ళే నా వాళ్ళు, నా మనస్సులో ఏవైతే కోరికలు కలుగుతున్నాయో అవే నా కోరికలు. సో ఇవన్నీ అనుకుంటున్నాం. కానీ ఒకసారి భక్తి పర్స్పెక్టివ్ లో చూడండి, ఆత్మకి ఇవేమీ అవసరం లేదు. ఆత్మకి ఎప్పుడు భగవత్ సేవ కావాలి. కానీ మన మనస్సు ఎప్పుడు కూడా అది చెప్పదనమాట. నువ్వు అక్కడికి వెళ్ళు, అది ఎంజాయ్ చేయి, ఇది తిను, ఇవి ధరించు, అవి కొను, అది చూడు, ఇది తృప్తి పడు. సో ఇంత లాగుతుంది అంటే సో ఆత్మకు అసలు అది ఏమీ లేవు. త్రిగుణాల ప్రభావం వల్ల ఆత్మ చిక్కుకుపోయింది అనమాట. ఆ త్రిగుణాల ప్రభావం అనేది చాలా గట్టిగా ఉంటుంది అనమాట. మన వల్ల కానే కాదు ఆ ప్రభావం నుండి బయటపడడానికి. ఈ
జగత్తులోకి వచ్చాము అంటే త్రిగుణాల ప్రభావంలో పడిపోతాం అనమాట. ఆ త్రిగుణాల ప్రభావం దాటాలి అంటే కేవలం భగవద్భక్తి వినా ఇంకొక మార్గం లేనే లేదనమాట. భగవద్భక్తి చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ త్రిగుణాలన్నీ కూడా భగవంతుని యొక్క బహిరంగ శక్తి. ఓకే, ఈ భౌతిక ప్రకృతిలో ఉన్న త్రిగుణాలు, ఈ భౌతిక ప్రకృతి అంతా కూడా భగవంతుని యొక్క బహిరంగ శక్తి. భగవంతుని యొక్క శక్తి మన పైన పడకుండా భగవంతుడే మనకి ప్రొటెక్షన్ అనేది ఇవ్వాలి. అలా ఇవ్వాలి అంటే మనం భగవంతుని శరణు పొందాలి. అప్పుడు మాత్రమే ఈ త్రిగుణాల ప్రభావం నుండి బయటపడతాము. లేదంటే మాత్రం ఆత్మ ఈ తప్పుడు గుర్తింపులో చిక్కుకొని ఇంకా దిగజారిపోతూనే ఉంటుంది తప్ప ఆత్మ ఉద్ధరింపబడడం అనేది జరగదు. ఇంత సైన్స్ ఉంది డియర్ డివోటీస్. మనం చేసే చాంటింగ్ వెనక, మనం వినే భగవద్గీత వెనక, మనం చేసే ప్రతి సాధన వెనక కూడా ఇంత సైన్స్ ఉంది తెలుసా. చాలా మంది చెప్తారు భక్తి ఈజ్ జస్ట్ అ సెంటిమెంట్, భక్తి ఈజ్ జస్ట్ అ సెంటిమెంట్ అని చెప్తారు. వేర్ ఈస్ ద పాయింట్ ఆఫ్ సెంటిమెంట్ హియర్? ఇక్కడ ఇంత సైన్స్, ఇంత విజ్ఞానం ఉంది. ఇక్కడ ఆత్మ చిక్కుకుపోతుంది. నీ ఒరిజినల్ ఐడెంటిటీని నువ్వు తప్పుగా గుర్తించుకుంటున్నావు. నువ్వు అసలు శరీరం కాదు, నువ్వు అసలు మనస్సు కాదు, నువ్వు అసలు ఇక్కడికి చెందిన వాడివే కాదు. భగవద్గీత చదివితేనే అర్థమవుతుంది డియర్ డివోటీస్. భగవద్గీత రానంత వరకు కూడా మనం ఈ తప్పుడు గుర్తింపులో మనం చిక్కుపోయి కిందకి అధమగతిలోకి వెళ్ళిపోతూనే ఉంటామన్నమాట. ఎంతమంది భగవద్గీత చదవకుండా బ్రతుకుతున్నారు ఆలోచించండి. వాళ్ళకి ఈ సత్యం తెలుస్తుందా? అసలు అర్థమవుతుందా? ఇంపాసిబుల్ అంటే ఇంపాసిబుల్. భగవంతుని మాయాశక్తి అంత గట్టిగా ఉంటది అనమాట. ఇన్ఫాక్ట్ మన విషయమే చూడండి, మనం ఇంకా కంప్లీట్ గా భగవంతునికి 100% శరణాగతులం అవ్వలేదు కాబట్టి ఒక్కొక్కసారి మనం భగవద్భక్తి చేయాలి అని అనిపిస్తుంటుంది. ఒక్కొక్కసారి మనకి మొబైల్ ఫోన్ లో ఏవో షార్ట్స్ చూద్దాం, రీల్స్ చూద్దాం, ఎంజాయ్ చేద్దాం, టైం పాస్ చేద్దాం అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అనిపిస్తుంది? అది ఆ త్రిగుణాల ప్రభావం కట్టేస్తుంది కాబట్టి అనిపిస్తుంది అనమాట. సో ఎంత సిన్సియర్ గా భగవంతునికి శరణాగతులం అయితే అంత తొందరగా ఈ త్రిగుణాల ప్రభావం నుండి బయటకు వస్తాము. ఆ త్రిగుణాల ప్రభావం నుండి బయటకు వచ్చామంటే ప్రతిదీ కూడా ఆత్మ సాక్షిగా చూస్తూ ఉంటుందన్నమాట, సాక్షిగా చూస్తూ ఉంటుందన్నమాట. అది మనం చేరాల్సిన స్థితి. అర్థమవుతుందా? సో ఎంతైతే మనకి మనం ఆధ్యాత్మిక స్వభావంతో మనల్ని మనం ఐడెంటిఫై చేసుకుంటూ ఉంటామో అంత మనం అకర్తగా ఉంటాము. ఎంతైతే మనము ఈ త్రిగుణాల ప్రభావంలో చిక్కుకుంటూ ఈ భౌతికమైన స్వభావంతో మనల్ని మనం గుర్తించుకుంటూ ఉంటామో అంత మనం ఏమంటాము, బంధనాల్లో చిక్కుకుంటాం. అంత మనం బంధనాల్లో చిక్కుకుంటాం. ఎగ్జాక్ట్లీ. సో మనం చేసే సాధన ఎవ్రీడే జపం చేయండి, ఎవ్రీడే కొంచెమైనా హరికథ వినండి, ఎవ్రీడే కొంచెమైనా శాస్త్రం తీసి చదవండి అని ఎందుకు చెప్తున్నాను తెలుసా? మనల్ని గుర్తు చేస్తుంది అనమాట. ఓ జీవా, అనుకుంటున్నావేమో నువ్వు ఈ జగత్తుకు సంబంధించిన వాడివి, ఈ శరీరం నీది, ఈ మనస్సు నీది అని అనుకుంటున్నావేమో. ప్రతిరోజు గుర్తు చేస్తున్నారనమాట ఈ సాధన ద్వారా. నువ్వు ఈ త్రిగుణాల ప్రభావంలో చిక్కుకుంటున్నావు, గుర్తుంచుకో, జాగ్రత్త అని గుర్తు చేస్తున్నారు. నిన్ను నువ్వు ఐడెంటిఫై చేసుకోవాల్సింది భగవంతుని యొక్క దాసునిగా. జీవేర స్వరూప హోయ్ కృష్ణేర నిత్యదాస్. జీవుని యొక్క స్వరూపమే భగవంతుని యొక్క నిత్యదాసుడు. సో మనం డైలీ సాధన చేస్తుంటే ఏమవుతుంది అంటే ఆత్మ మెల్లమెల్లగా ఈ త్రిగుణాల ప్రభావం నుండి బయటపడి, ఓకే నేను భగవంతుని యొక్క దాసుణ్ణి, భగవంతుని యొక్క దాసుణ్ణి, భగవంతుని యొక్క దాసుణ్ణి, భగవంతుని యొక్క దాసుణ్ణి, భగవంతుని యొక్క ఆనందం కోసం నేను బ్రతుకుతూ ఉండాలి అని మెల్లగా మనము ఇటు పక్క నుండి మన యొక్క ఒరిజినల్ ఐడెంటిటీ వైపు వస్తూ ఉంటాం అనమాట. ఎప్పుడైతే ఇటు వస్తూ ఉంటామో భగవంతునికి శరణాగతులం అవుతూ ఉంటాం కదా, ఈ త్రిగుణాల ప్రభావం అనేది పోతుంది అనమాట. అప్పుడు మాత్రమే మనం ఈ కర్మబంధనం నుండి బయటకు వస్తూ ఉంటాము. సో ఈ శ్లోకం మనకి ఏం చెప్తుందంటే ఆత్మ కర్త కాదు, ఆత్మ త్రిగుణాల ప్రభావంలో చిక్కుకోవడం వల్ల కర్తలాగా కనిపిస్తుంది, కానీ కర్త మాత్రం ప్రకృతి. ఓకే, ఆ ప్రకృతి ప్రభావం మన పైన నుండి పోవాలి అంటే భగవంతుని యొక్క మన ఆధ్యాత్మిక శక్తిని మనము శరణాగతి పొందాలి, భగవంతుని శరణాగతి తీసుకోవాలి మనం. అప్పుడు మాత్రమే ఈ త్రిగుణాల ప్రభావం అనేది ఆత్మ పైన పోతుంది. అర్థమైందా? ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఇందులో? మనం ఎందుకు కర్త కాదు అనేది మీకు క్లియర్ గా గుర్తుండాలి. ఇది మీకు ఇంకా గుర్తుందా? 327 3వ అధ్యాయం 27th శ్లోకాలో కూడా చెప్తారు. చూపిస్తాను, ఆగండి, అది కూడా ఓపెన్ చేసి పెట్టాను నేను. ఇది ప్రకృతే క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహం ఇతి మన్యతే. ఏమంటున్నారు?
ఆత్మ మన మన అహంకారం దురహంకారంతో అది బివిల్డర్ అయిపోయి మోహం చెంది ఏమనుకుంటది అంటే తనే అన్నిటికీ కూడా కర్త అనుకుంటుంది. హిమ్సెల్ఫ్ ద డూయర్ ఆఫ్ యాక్టివిటీస్ దట్ ఆర్ ఇన్ యాక్చువల్లీ క్యారీడ్ అవుట్ బై ద 3 మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్. సో సిమిలర్ శ్లోకాస్ అన్నమాట ఈ రెండు. సో అక్కడ ఏం చెప్తున్నారంటే ఆత్మ కర్త కాదు, ప్రకృతి కర్త అని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఆత్మ మోహం చెంది ఏమనుకుంటది అంటే తనే కర్త అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. కానీ నిజమైన కర్త ఎవరు అంటే ప్రకృతి త్రిగుణాల వల్ల ఆ కర్మ అనేది జరుగుతుంది. సో అది కర్త, మనకి ఆత్మ కర్త కాదు అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఈ రెండు శ్లోకాస్ డిఫరెంట్ యాంగిల్స్ లో మనకి ప్రెజెంట్ చేస్తున్నాయి. ఓకే, ఇప్పుడు మనం చదివిన శ్లోక 13th చాప్టర్ లో శ్లోక ఏంటి అంటే ప్రకృతి కర్త, ఆత్మ కర్త కాదు అని ఎవరైతే చూస్తారో వాళ్ళు కరెక్ట్ గా దర్శించగలిగిన వారు అని చెప్తున్నారు. 3rd చాప్టర్ లో ఏం చెప్పారు? ఎవరైతే అజ్ఞానంలో ఉంటారో వాళ్ళేమనుకుంటారంటే ఆత్మనే కర్త అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి కర్త ఎవరు అంటే త్రిగుణాలతో కూడిన ఈ ప్రకృతినే కర్త అని చెప్పి చెప్తున్నారు అక్కడ. ఓకే, క్లియరా? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఈ శ్లోక వరకు? ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది ఈ శ్లోకమే ఇంకా అలాగ చెప్పండి మాతాజీ, చాలా క్లారిటీగా ఉంది. మాతాజీ కృష్ణ 3వ అధ్యాయం ఎన్నో శ్లోకం దీనికి? 27 మాతాజీ, 27వ శ్లోకం. థ్యాంక్ యూ. ఈ శ్లోకాలు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఈ కాన్సెప్ట్ అయితే మాత్రం మనకు క్లియర్ గా అర్థం అవ్వాలి. లేదంటే మనం ఒకసారి ఆలోచించండి, మనకి ఇది క్లియర్ గా అర్థమై మెల్లమెల్లగా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం, మనం దీన్ని జీవితంలో ఆచరించాలి అని ప్రయత్నం చేస్తున్నాం అనుకోండి, మనం రియలైజ్ అవుతూ ఉంటాం అనమాట. అరే నేను సచ్చిదానందుని, నేను భగవంతునికి చెందిన వాడిని, కానీ నాకు ఏవైతే ఈ ప్రభావం ఉంటుందో ఇది త్రిగుణాల ప్రభావమా? ఓ త్రిగుణాల ప్రభావం వల్ల నాకు ఇంత కోపం వస్తుందా? త్రిగుణాల ప్రభావం వల్ల నాకు ఇంత కామం వస్తుందా? త్రిగుణాల ప్రభావం వల్ల నాకు ఇంత మోహం కలుగుతుందా అని మనం తెలుసుకుంటూ ఉంటూ, ఓకే ఈ త్రిగుణాన్ని నేనైతే జయించలేను, భగవంతుని శరణు పొందాలి అని తెలుసుకుంటూ మనం ఎప్పటికప్పుడు భగవంతుని శరణు తీసుకుంటూ ఉన్నాం అనుకోండి, మెల్లగా త్రిగుణాల ప్రభావం నుండి బయటకు వస్తామా రామా? చెప్పండి. వస్తాం మాతాజీ. చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో చాలాసార్లు మనకి చాలా కోరికలు కలుగుతూ ఉంటాయి, అది చేద్దాం, ఇది చేద్దాం, అది తిందాం, ఇది చూద్దాం. సో ఇవన్నీ ఏంటి అంటే త్రిగుణాల ప్రభావం వల్ల కలిగే కోరికలు అనమాట. కానీ ఆత్మకి ఈ కోరిక ఏముండదు అనమాట. నాకు ఎక్కడున్నా ఏదున్నా భగవత్ సేవ ఉంటే చాలు. సో అలా గుర్తించుకున్నప్పుడు మనల్ని మనం అటు గుర్తించుకుంటున్నామంటే లైఫ్ చాలా పీస్ఫుల్ గా చాలా హ్యాపీగా ఉంటది అనమాట. కానీ మనం తప్పుడు గుర్తింపులో చిక్కుకుపోయి ఉన్నాం కాబట్టి నాకు పలాంది వస్తేనే ఆనందం, నేను పలాంది అనుభవిస్తేనే ఆనందం అని అనుకుంటున్నాం కదా. అందువల్లనే మన జీవితం ఇంకా కష్టతరం అయిపోతుంది, క్లిష్టంగా అయిపోతుంది అనమాట. ఎస్, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఈ శ్లోక వరకు? మాతాజీ క్లియర్ గా చెప్పారు మాతాజీ. ఓకే ఫైన్. అంటే మాతాజీ ఇప్పటికి వచ్చి 1 year 2 years 3 years కి అయితే మనకు కొంచెం తేడా వస్తది మాతాజీ. భక్తిలో ఉన్న ముందుకి తర్వాతకి కొంచెం డిఫరెన్స్ ఉంటది మాతాజీ. కొంచెం కోరికల ప్రభావం తగ్గడము చేయడము అంతా కొంచెం జరుగుతుంది మాతాజీ. కరెక్ట్. సో అంటే మనం ఒకటి ఏంటంటే మాతాజీ, మనకి జపం చేస్తూ కొద్దిసేపు లేకపోతే ఏదైనా ఈ మనం ఆధ్యాత్మిక యాక్టివిటీస్ చేస్తున్నంత కాలం ఓకే, కానీ బట్ మెల్లగా మనం భౌతిక జీవనంలోకి పడిపోతే మళ్ళీ మర్చిపోతుంటాం అనమాట. ఆ భౌతిక ఇదితోనే మనం గుర్తించుకుంటూ ఉంటాం. సో ఎప్పటికప్పుడు మనము గుర్తు చేసుకుంటూ ఉండాలి, నేను భగవంతునికి చెందిన దాన్ని, ఈ శరీరానికి వచ్చే కోరికలు, ఈ మనస్సుకు వచ్చే కోరికలు నావి కాదు, అసలు ఇవి రెండు నేను కాదు, నేను ఇక్కడ టెంపరీగా. సో ఇప్పుడు చూడండి, ఒక ప్లేస్ కి మనం హైదరాబాద్ లో ఉన్నాము, హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్ళాలి అనుకున్నాం అనుకోండి, మనకు ఒక కార్ ఇచ్చారనుకోండి, కార్ అనేది ఏంటి మనకి? అదొక మాధ్యమం. కార్ డ్రైవ్ చేసుకొని మనం విజయవాడకి వెళ్ళడానికి అదొక మాధ్యమం. ఈ కారే నేను, ఈ కార్ ఎంత బాగుంది, ఈ కార్ ని చక్కగా చూసుకోవాలి, ఈ కార్ ని బాగా పాలిష్ చేసి నీట్ గా షైనింగ్ వచ్చేలాగా చేసుకోవాలి అని అక్కడే చిక్కుకుపోయాం అనుకోండి, మన జర్నీ ముందుకెళ్తుందా? వెళ్ళదు. సో మనం కూడా ఏం చేస్తున్నామంటే శరీరం అనేది ఒక మాధ్యమం అన్నమాట, ఇదొక వెహికల్. ఇప్పుడు కార్ అనేది మనకి వెహికల్, ఒక వాహనం కదా. సిమిలర్లీ శరీరం అనేది ఒక వాహనం అన్నమాట. సో జీవుడికి ఈ వాహనం అనే ఫెసిలిటీ ఇచ్చారు భగవంతుడు. ఎందుకు ఇచ్చారు ఫెసిలిటీని? సో దట్ ఈ భౌతిక జగత్తు నుంచి ఆధ్యాత్మిక జగత్తుకి, హైదరాబాద్ నుండి విజయవాడ అనుకున్నాం కదా, సో అలానే భౌతిక జగత్తు నుండి ఆధ్యాత్మిక జగత్తుకి వెళ్ళడానికి మనం
ఈ మానవ శరీరం అనే వాహనాన్ని ఇచ్చారనమాట. కానీ మనం ఏం చేస్తున్నాం, మూర్ఖంగా మన పర్పస్ ని వదిలేసి ఈ వాహనం బాగుందే, ఈ వాహనాన్ని చక్కగా చూసుకుందామే, ఈ వాహనాన్ని పాలిష్ చేద్దామే, ఈ వాహనాన్ని మెయింటైన్ చేద్దామా అని ఇక్కడే ఆగిపోతున్నాం. మరి వాహనాన్ని మెయింటైన్ చేయకూడదా అంటే చెయ్యాలి. ఎందుకు చేయాలి అంటే మన జర్నీకి ఉపయోగపడాలి కాబట్టి మధ్య మధ్యలో ఈ వాహనానికి సర్వీసింగ్, ఇప్పుడు మనం కార్ కి సర్వీసింగ్ చేస్తూ ఉంటామా లేదా? సో అట్లా ఏదైతే మినిమం మెయింటెనెన్స్ కావాలో మినిమం మెయింటెనెన్స్ శరీరానికి ఇస్తూ ఉండాలి. అప్పుడే ఈ శరీరంతో మనం ముందుకెళ్ళగలుగుతాం. కానీ మనం ఏం చేస్తున్నాం, ఈ శరీర మెయింటెనెన్సే నా జీవిత గమ్యం అని చిక్కుకుపోయాం అనమాట. ఎందుకంటే ఇది నేను అని గుర్తించాం. సో వాహనం నేను అని గుర్తించుకున్నాం. కానీ ఎప్పుడైతే ఈ గుర్తింపు పోయి వాహనం వేరు, నేను వేరు, నా గమ్యం వేరు, ఈ వాహనం జస్ట్ ఒక సాధనం మాత్రమే, నా గమ్యాన్ని చేరడానికి నాకు ఒక పనిముట్టు మాత్రమే అని అర్థం చేసుకున్నాము, అప్పుడు విల్ బి ఫ్రీ, ప్రశాంతంగా ఉంటాం అనమాట. కరెక్ట్ గా మన దారిలో మనం వెళ్ళగలుగుతాం. అని తప్పుడు గుర్తింపులో చిక్కుకుపోతున్నాం. భగవద్గీత చదివితేనే అర్థమవుతుంది. ఎంత మందికి ఈ జ్ఞానం లేక ఎంత తప్పుడు గుర్తింపులో చిక్కుకుపోయి ఎంత కిందకి వెళ్ళిపోతున్నారో ఆలోచించండి. భగవద్గీత జ్ఞానం అనేది అట్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇది లేదు అంటే మాత్రం అసలు మనం ఎటెళ్తున్నాము, మన గమ్యం ఏంటి, మన జీవితం ఏంటి అనేది కూడా మనకి తెలియదు అనమాట. మాన్యువల్ లేకుండా మనము ఈ శరీరాన్ని, ఇంత గొప్ప వాహనాన్ని మనము వాడుతున్నాం. మాన్యువల్ లేకుండా మనం ఖచ్చితంగా దాన్ని అధోగతి పాలు చేసేస్తున్నాం అనమాట. దీన్ని ఎందుకు వాడాలో, ఎందుకు ఇచ్చారో దానికి మనం వాడట్లేదు. భగవద్గీత చదివినప్పుడు అర్థమవుతుంది అనమాట, ఎందుకు ఇచ్చారు భగవద్గీత. మాతాజీ చాలా బాగా చెప్పారు మాతాజీ. మాతాజీ ప్రణామాలు. మాతాజీ వైష్ణవులు అంటే మన భక్తులే కదా మాతాజీ? అవును మాతాజీ, భక్తులేనా? అదే మరి వైష్ణవం నాకు కొంచెం డౌట్ వచ్చింది మాతాజీ. మాతాజీ కారుకు శరీరానికి కంపోజ్ చేసి చాలా చక్కగా చెప్పారు మాతాజీ. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి మనం. సో శరీరానికి మెయింటెనెన్స్ అవసరం, కానీ శరీర మెయింటెనెన్స్ అవసరమైనంత వరకే తీసుకోవాలి, అవసరమైనంత వరకే తీసుకోవాలి, ఎక్కువ లోపాలకు పోకూడదు అని చెప్పి అవును చాలా బాగా చెప్పారు మాతాజీ. ఎగ్జాంపుల్ మాత్రం చాలా బాగుంది. కారు మన శరీరం. కరెక్ట్. ఒక్కోసారి మనం ఏం పోల్చుకుంటామంటే, అరే నాకు ఇచ్చిన కార్ బాగాలేదే, వాళ్ళకి ఇచ్చిన కార్ చాలా బాగుంది, వాళ్ళకి ఇచ్చిన కార్ చాలా అందంగా ఉంది, ఇట్లా కూడా అనుకుంటాం. అవునా కదా? అరే నాకు నా శరీరం అంత బాగాలేదే, వాళ్ళు చాలా అందంగా ఉన్నారే, వాళ్ళకి చాలా ఏమంటారు శక్తి అనేది చాలా ఎక్కువ ఉంది, వాళ్ళకి చాలా బాగుంది, మంచి దేహం అనేది ఉంది వాళ్ళకి అని అనుకుంటాం. ఇట్ ఈస్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ వెహికల్ అంతే. మనకి ఏదైతే వాహనం ఇచ్చారో ఆ వాహనంతో మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే భగవంతుడు ఏం చేస్తారంటే ఇంకా బెటర్ వాహనాన్ని మనకి ఇస్తారనమాట కొంత దూరం వెళ్ళాక. ఓకే, సో మనం ఏం చేస్తున్నాం, ముందుకు వెళ్ళడానికే ప్రయత్నం చేయట్లేదు. వాళ్ళ వాహనం బాగుంది, వీళ్ళ వాహనం బాగుంది, వీళ్ళ వాహనం చాలా క్లాస్ గా ఉంది అని చెప్పి మనం ఇక్కడే ఆగిపోతున్నాం. కానీ వాహనం ఇచ్చింది ఎందుకు, ముందుకెళ్ళడానికి. ఓకే, మనకి వాళ్ళ శరీరంలో అంత సత్తువ లేదు, అంత జ్ఞానం లేదు, ఏదైనా లేదు, బట్ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకొని కొంచెమైనా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం అనుకోండి మన జర్నీలో, భగవంతుడు మెచ్చుకుంటారనమాట. మెచ్చుకొని మనకి ఇంకా బెటర్ వాహనాన్ని ఇస్తారు. బెటర్ వాహనాన్ని ఇవ్వడం అంటే ఏంటి, ఇవాళ మన శరీరంలో మేబీ ఏవైతే లోపాలు ఉన్నాయో, మన ఆధ్యాత్మిక జర్నీకి ఏవైతే కొన్ని ఇబ్బందులుగా కనిపిస్తున్నాయో మన శరీరంలో, వచ్చే జన్మలో భగవంతుడు ఏం చేస్తారంటే ఆ ఇబ్బందుల్ని తీసేసి ఇంకా సొఫిస్టికేటెడ్ వాహనాన్ని ఇస్తారనమాట మనకి. అంటే ఇంకా బెటర్ హ్యూమన్ లైఫ్ ని ఇస్తారనమాట. సో అదే మనకి నేహాభిక్రమ నాశోస్తి అంటే అర్థం ఏంటి చెప్పండి? ఏదైతే మీరు ప్రయత్నం చేశారో అది ఎక్కడికి వెళ్ళదు, భగవంతుడు దాన్ని ముందుకు తీసుకెళ్లేలాగా మీకు నెక్స్ట్ లైఫ్ లో కూడా అది కంటిన్యూ చేసేలాగా భగవంతుడు చూసుకుంటారు. సో ఇవన్నీ కూడా దీనికే కనెక్ట్ అవుతాయి అనమాట. బట్ మనం అంటూ ప్రయత్నం చెయ్యాలి. ప్రయత్నం చేస్తేనే ఇవాళ మనకి ఏదైతే సదుపాయం ఉందో, అండ్ ఈ వాహనం కూడా ఎలా వచ్చింది, మనం చేసుకున్న కర్మబంధనం వల్లనే వచ్చింది అనమాట. సో మనం ఒకప్పుడు ఏదైతే కర్మలు చేశామో దానికి తగ్గట్టుగా ఇవాళ ఈ శరీరం అనేది మనకు వచ్చింది. ఇవాళ ఈ శరీరాన్ని, ఈ వాహనాన్ని మనం మంచి మార్గంలో యూటిలైజ్ చేసుకున్నాం అనుకోండి, భగవంతుడు ఇంకా మంచి వాహనాన్ని మనకిస్తారనమాట ఫ్యూచర్ లో. అంతే, ఇది వాహనంగా మాత్రమే గుర్తించాలి. ఇదే నేను అనుకుంటున్నాం కాబట్టే కర్మబంధనాల్లో చిక్కుకోదు. ఎస్, అది 1700 అయింది. ఏంటి మాతాజీ, కళ్ళు తెరిపించారు బాగా. చాలా బాగుంది మాతాజీ, ఎగ్జాంపుల్ మాత్రం చాలా బాగుంది మాతాజీ. అసలు ఈ రోజు అయితే నిజంగా అనుకునేది వాళ్ళంత బాగుండ్రు, వీళ్ళు ఇంత బాగుండ్రు అని. ఎగ్జాక్ట్లీ, మనం అనుకుంటాం అనమాట, వాళ్ళు అంత బాగున్నారు, వాళ్ళ బాడీ అంటే ఓకే వాళ్ళు చాలా అందంగా ఉన్నారు,
బాడీ బాగుండడం మనకి ఏమనుకుంటామంటే చూడ్డానికి చాలా అందంగా ఉన్నారు, వాళ్ళు నవ్వు చాలా బాగుంది, వాళ్ళ జుట్టు చాలా బాగుంది, వాళ్ళు ఇది బాగుంది, వాళ్ళు అది బాగుంది, లక్ష అనుకుంటాం. ఇవన్నీ ఎందుకు? వాట్ ఈస్ ద పర్పస్? ఇదంతా ఎందుకు అంటే మనం ఆధ్యాత్మిక జర్నీలో ముందుకెళ్ళడానికి అవి ఏమైనా ఉపయోగపడుతున్నాయా? లేదు. సో మనకి ఒకవేళ శరీరంలో నిజంగా కొన్ని కెపాసిటీస్ లేవనుకోండి, ఓకే మనకి కొంచెం మెమరీ తక్కువ ఉంది, లేదు మనకి కొంచెం స్ట్రెంగ్త్ అనేది తక్కువ ఉంది, అట్లాంటివి ఏవైతే లేవో భగవంతుడు ఇవాళ మనం కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకుంటే నెక్స్ట్ లైఫ్ లో మనకి ఆ లోపాలు అనేవి లేకుండా మంచి శరీరాన్ని ఇస్తారనమాట భగవంతుడు. మనం అది గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ మాతాజీ. సో దిస్ ఇస్ జస్ట్ సోల్ ఇస్ నాట్ ద డూయర్, అది గుర్తుపెట్టుకోండి. ఆత్మ కర్త కాదు. కర్త అనేది ఎవరు అంటే త్రిగుణాలతో ఉన్న ఈ భౌతిక జగత్తునే కర్త. ఓకే, క్లియరా? క్లియర్ మాతాజీ, చాలా క్లియర్ గా ఉంది మాతాజీ. వెరీ గుడ్ మాతాజీ. ఇనిషియల్ గా నేను ఎప్పుడైతే ఫస్ట్ ఒక 2-3 టైమ్స్ భగవద్గీత చదివానో నాకు అస్సలు అర్థం కాలేదు. కర్త కాదేంటి, ఆత్మనే కదా చేస్తుంది, ఆత్మ ఉంది కాబట్టే కదా ఈ శరీరం చేస్తుంది ఇన్ని అనుకున్నాం. కానీ తర్వాత అర్థమైంది అనమాట, ఆత్మ నిజస్థితిలో ఎప్పుడు కూడా ఇటువంటి పనులు చేయాలని కోరుకోదు. కానీ ఆత్మ ఇలా కోరుకుంటుంది ఎందుకంటే త్రిగుణాల ప్రభావం వల్ల కోరుకుంటుంది. ఈ ప్రభావం పోయింది అంటే ఆత్మ కోరుకోదు, కాబట్టి ఆత్మ కర్త కాదు అని తెలుసుకోవాలి అని వేరే సీనియర్ డివోటీస్ కొన్ని బ్లాగ్స్ అవి ఇవి చదివాక అర్థమైంది అనమాట. లేదంటే మొదట్లో చాలా కన్ఫ్యూజింగ్ ఉందన్నమాట. ఆత్మ కర్త కాదంటారేంటి, ఆత్మనే కదా, నేనే కదా చేస్తున్నాను, ఈ శరీరం ద్వారా నేనే కదా చేస్తున్నానని అనిపించింది. కానీ దీన్ని మనం ఈ కోణంలో అర్థం చేసుకోవాలి. ఎస్, మనమే చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నామంటే హరే కృష్ణ మాతాజీ, ఆత్మ కర్త కానప్పుడు మరి భౌతికమైన చర్యల వల్ల మళ్ళీ మనం కర్మాన్ని క్యారీ చేస్తున్నాం కదా మాతాజీ. ఎగ్జాక్ట్లీ అదే ఇందాక అన్నాను కదా ప్రభు, తాగిన వాడు తప్పు చేశాను అని తర్వాత అన్నాడు అనుకోండి, తాగిన మైకంలో నేను తప్పు చేశాను అన్నంత మాత్రాన ఆయనకి శిక్ష పడకుండా ఉండదు. సో ఒక జడ్జి ఏమంటాడంటే తాగడమే నీ తప్పు, తాగి మళ్ళీ ఇంత పెద్ద తప్పు చేసి నేను ఆ మైకంలో తప్పు చేశానంటే అసలు నీ స్టేట్మెంట్ వ్యాలిడే కాదు అంటారనమాట. సో మనం కూడా ఏం చేయాలంటే ఆత్మ ఈ భౌతిక ప్రకృతితో తనని గుర్తించుకోవడమే తప్పు. ఆ తప్పు చేసి తను ఏవైతే కర్మబంధనాల్లో చిక్కుకుంటుందో ఈ కర్మ నాకొద్దు, నాది కాదు అనడం అనేది ఇంకా పెద్ద తప్పు అనమాట. సో ఫస్ట్ నువ్వు జ్ఞానం ఉండాలి, నువ్వు ఇక్కడ దీంతో నువ్వు గుర్తించుకోకూడదు అనే జ్ఞానం నీకు ఉండాలి. అందుకనే భగవద్గీత మనం ప్రతి ఒక్కరూ చదవాలన్నమాట. చదివినప్పుడే అర్థమైంది, ఓకే నేను ఇది కాదు, నేను ఇది భగవంతుని యొక్క దాసుని అని ఎప్పుడైతే తెలుసుకుంటామో ఈ తప్పుడు గుర్తింపు పోతుంది మనకి ఆటోమేటిక్ గా. సో నాకు తెలియక నేను తప్పుడు గుర్తింపుగా తీసుకొని నేను తప్పు చేశాను అంటే శిక్ష తప్పడం అనేది ఉండదన్నమాట. సో ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అట్లీస్ట్ మానవునిగా పుట్టినప్పుడు మాత్రం మన రెస్పాన్సిబిలిటీ, ఎందుకంటే మానవునికి హయ్యర్ ఇంటెలిజెన్స్ ఇచ్చారు. అదే జంతు జీవనంలోనో ఏ పురుగు, పుట్ర, పాము, చీమ అట్లా ఉన్నాం అనుకోండి, అయ్యో నాకు తెలీదు అని అంటే వాటికి ఏముండదు. ఎందుకంటే వాటికి కర్మబంధనం ఉంటుందా చెప్పండి? లోయర్ స్పీషీస్ కి ఉండదు. కరెక్ట్. ఎందుకు అక్కడ కర్మబంధనం ఉండదు అంటే వాటికి ఆ జ్ఞానం లేదు, వాటికి తెలుసుకునే జ్ఞానం లేదు, కాబట్టి ఆ ఇంటెలిజెన్స్ అనేది లేదు ఆ శరీరంలో. కాబట్టి వాటికి కర్మబంధనం అనేది భగవంతుడు ఇవ్వలేదు. అవి జస్ట్ ఏమంటారు, ఎవాల్వ్ అవుతూ ఉంటాయి, ఒక జీవి నుండి పైకి ఇంకొక పై స్థాయికి అలా క్రమంలో వెళ్తూ పైకి వస్తాయి. ఏదో ఒక టైంలో అవి మానవ జన్మ అనేది పొందుతాయి అన్నమాట. కానీ మానవునికి మాత్రం లెక్కలు మారిపోతాయి. ఎందుకంటే మానవ జన్మ వచ్చిందంటేనే నీకు హయ్యర్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. ఇక్కడ ఆ హయ్యర్ ఇంటెలిజెన్స్ ని నువ్వేం చేస్తున్నావు? తప్పుడు గుర్తింపులో చిక్కుకుపోతున్నావు. సో అందుకనే ఎవరికైతే ఈ జ్ఞానం అర్థమైందో వాళ్ళు ప్రచారం చెయ్యాలి. ప్రచారం చేస్తేనే అర్థమవుతుంది అనమాట. ఎంతో మంది మానవ జన్మ పొందాక కూడా తప్పుడు గుర్తింపుతో ఐడెంటిఫై చేసుకొని వాళ్ళు కర్మబంధనాల్లో చిక్కుకుపోతున్నారు. కానీ మనం అర్థం చేసుకున్నాం అనుకోండి, మన గుర్తింపు ఇది కాదు, మనం భగవంతునికి సంబంధించిన వారం, భగవంతుని దాసులం అని తెలుసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్ గా త్రిగుణాల ప్రభావం అనేది పోతుంది అనమాట. సో మానవ జన్మ వచ్చాక కూడా అయ్యో నాకు తెలియదండి అంటే కుదరదు. ఒక జంతువు రోడ్ పైన గ్రీన్ సిగ్నల్ ఉంది, ఒక కుక్క రోడ్ దాటుతుంది అనుకోండి, ఆ కుక్కకి ఫైన్ వేస్తామా మనము తీసుకెళ్ళి? తెలియదు కదా మాతాజీ, దానికి జ్ఞానం లేదు. వేయకపోగా అది పోవడానికి మనం సహకరిస్తాం మాతాజీ. ఒక నిమిషం ఆగి వెళ్ళిపోని, లేదా అని తెలియదు, అదేదో అమాయకపు జీవి అని చెప్పి మనం ఆగుతాం, మనం వెళ్లాల్సిన వాళ్ళం కూడా. ఇప్పుడు నేను అదే ఒక కార్ వేసుకొని వెళ్తున్నాను, అక్కడ రెడ్ సిగ్నల్ పడింది, నేను ముందుకు వెళ్ళిపోయాను అనుకోండి, పట్టుకొని ఆపి నన్ను ఫైన్ వేస్తారా లేదా? నాకు ఎగ్జాక్ట్లీ. నీవు కార్ తీసుకొని లైసెన్స్ వచ్చి ఇంత చేస్తూ నీకు ఆ మాత్రం తెలీదా రెడ్ సిగ్నల్ పడితే ఆగాలని చెప్పి మనకి
ఫైన్ వేస్తారనమాట. సో ఇది కూడా అంతే అనమాట. మానవ జన్మ వచ్చాక నీకు ఆ మాత్రం తెలీదా? మానవ జన్మ వచ్చాక కూడా నిన్ను నువ్వు తప్పుడు గుర్తింపుతో ఎలా గుర్తించుకుంటావు? నిన్ను నువ్వు భగవంతుని దాసునిగా గుర్తించుకోవాలి. అప్పుడు మాత్రమే మానవ జన్మని సార్థకం చేసుకున్నట్లు అని చెప్పి అక్కడ లాస్ కూడా, రూల్స్ కూడా అలా వర్తిస్తాయి అనమాట మనకి. సో అందుకని ఇక్కడ మనం తప్పు చేస్తున్నంత మాత్రాన ప్రమాదం నుండి బయటపడదామంటే కుదరదు. కర్మబంధనం అనేది మనకు వస్తూ ఉంటుంది అనమాట. సో ఇట్ ఈస్ అ మినిమం రెస్పాన్సిబిలిటీ ఫర్ అ హ్యూమన్ స్పీషీ టు నో ద పర్పస్ ఆఫ్ హిస్ లైఫ్, ఆఫ్ హిస్ ఆర్ హర్ లైఫ్. అది మినిమం రెస్పాన్సిబిలిటీ అనమాట. ఒక మానవ జన్మ తీసుకున్న ఒక వ్యక్తి యొక్క మినిమం బాధ్యత తన యొక్క గమ్యం ఏంటి అని తెలుసుకోవడం, తన యొక్క గుర్తింపు ఏంటి అని తెలుసుకొని, తన పర్పస్ ఏంటి అని తెలుసుకొని దాన్ని తగ్గట్టుగా బ్రతకడం అనేది మినిమం రెస్పాన్సిబిలిటీ. ఓకేనా? ఆ మినిమం రెస్పాన్సిబిలిటీ ఎప్పుడు తెలుస్తుంది అంటే భగవద్గీత జ్ఞానం ఉంటేనే తెలుస్తుంది. ఎంత భౌతిక జ్ఞానం తీసుకున్నా కానీ మనకి తెలియదు. కేవలం భగవద్గీత జ్ఞానం తీసుకుంటేనే తెలుస్తుంది. ఆ భగవద్గీతని మనం ఏం చేస్తున్నాం? తీసుకెళ్లి ర్యాక్ లో పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాం. అది మన దౌర్భాగ్య స్థితి అన్నమాట. ధన్యవాదాలు మాతాజీ, చాలా చక్కగా సో మచ్ ప్రభుజీ. మనము దీంట్లో గమనించాల్సింది ఏంటంటే పిల్లలకు చిన్నప్పటి నుంచే దీని యొక్క ప్రాధాన్యతను వివరిస్తే వాళ్ళు ఆ రూట్ లో వస్తారు మాతాజీ. ఎగ్జాక్ట్లీ. భగవద్గీత జ్ఞానం లేకుండా అసలు మనం ఎటెళ్తున్నాము? ఎంత భౌతికంగా ప్రయత్నం చేసినా రూట్స్ స్ట్రాంగ్ చేసుకోకుండా, మన పర్పస్ అనేది ఏంటో తెలుసుకోకుండా మనం ఎటు పడితే అటు వెళ్ళిపోతూ ఉంటే ఎట్లాగా? అది కాదు కదా. మనం ఏదైనా భౌతికంగా సాధించాలని ప్రయత్నం చేయండి, కానీ కింద బేస్ మాత్రం కరెక్ట్గా ఉండాలి. నేను భగవంతుని దాసుణ్ణి, నేను ఈ త్రిగుణాల ప్రభావంలో చిక్కుకోకూడదు అని తెలుసుకున్న తర్వాత ఏదైనా సాధించండి, నో ప్రాబ్లం. కానీ ఇది తెలుసుకోకుండా మనం పరిగెడుతూ ఉన్నాము కేవలం భౌతికంగా అంటే మాత్రం అదంతా కూడా శ్రమ ఏవహి కేవలం అంటారనమాట. జస్ట్ వేస్ట్ ఆఫ్ టైం. ఇప్పుడు చిన్న అబ్బాయి అది అగ్గిలో చేయి పెట్టిస్తే కాలిపోతుంది, అది అజ్ఞానం. జ్ఞానం లేదు కానీ శిక్ష పడిపోయింది. కరెక్ట్, అంతే. అలాగా ఆ విధంగా ఇది. ఓకే మాత. హరే కృష్ణ మాతాజీ. మనం చేసే ప్రతి తప్పుకి శిక్ష అనుభవించాలి కదా మాతాజీ. అది ఆత్మకైతే దేహం ఉండదు, ఆత్మకి రూపం ఉండదు కాబట్టి అది అనుభవించలేదు. ఈ దేహంతో అనుభవించాలి. ఈ దేహంలో కంప్లీట్ కాకపోతే మళ్ళీ జన్మలో మళ్ళీ ఆత్మ ఏదో ఒక శరీరం తీసుకుని మనం చేసిన కర్మ అయితే క్యారీ ఫార్వర్డ్ అవుద్ది కదా, క్యారీ ఫార్వర్డ్ అయ్యి మళ్ళీ ఆ జన్మలో తీసుకోవాలి. ఒకవేళ ఈ జన్మకి మధ్యన గ్యాప్ ఉన్నప్పుడు ఆత్మ నిరాకార స్థితిలో ఎక్కడో ఉంటుంది. దానికి అప్పుడు శిక్షలే ఉండవా? యమరూపంలో శిక్షలు అవి ఇవి ఉంటాయంటారు కదా. ఇప్పుడు మనం చేసుకున్న పాపకర్మలు అనేవి చాలా ఎక్కువ ఉన్నాయనుకోండి ప్రభు, అది హ్యూమన్ లైఫ్ తీసుకొని అనుభవించేలాగా లేదు, లేదా ఏదన్నా తక్కువ స్థాయి జన్మ తీసుకొని కూడా అనుభవించేలాగా లేదు అన్నప్పుడు ఏం చేస్తారంటే మనకి యాతనా శరీరం అని ఇచ్చి నరకానికి తీసుకెళ్తారు. సో యాతనా శరీరంని ఇచ్చి నరకానికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ విపరీతమైన శిక్షలు ఉంటాయి. సో అక్కడ ఏమైతుంది అంటే ఆ శరీరాన్ని కోసినా కూడా చనిపోదన్నమాట. మళ్ళీ ఆ శరీరం మళ్ళీ వచ్చేస్తుంది. ఆ శరీరాన్ని మనం నూనెలో వేయించినా కూడా ఏం కాదు, మళ్ళీ ఆ శరీరం ఫామ్ అయింది. కానీ యాతన ఏదైతే ఉంటుందో, ఆ బాధ ఏదైతే ఉంటుందో, ఆ బాధ మాత్రం అనుభవిస్తూ ఉంటుంది. ఆత్మనే అనుభవించాలి కదా మాతాజీ. అంతే ప్రభు, ఆత్మనే అనుభవిస్తాం. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇందాక ఇంకెవరో ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. కొన్ని శ్లోకాస్ మనకి 108 ఇంపార్టెంట్ శ్లోకాస్ లో లేకపోయినప్పటికీ కూడా ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో అది మనం జీవితంలో అన్వయించుకుంటున్నామంటే మాత్రం జీవితంలో మార్పు అనేది వస్తూ ఉంటుంది అనమాట. చాలా సట్టల్ కాన్సెప్ట్స్ ఇవన్నీ, సూక్ష్మమైన కాన్సెప్ట్స్ అనమాట. చాలాసార్లు మనమే కర్త అనుకుంటాం, కానీ త్రిగుణాల ప్రభావం అనేది ఒక వ్యక్తి పైన, జీవుని పైన ఇంత ఇదిగా ఉంటుందా? త్రిగుణాల ప్రభావం వల్ల మనం ఇన్ని కర్మబంధనాల్లో చిక్కుకుపోతున్నామా అని తెలుసుకొని భగవంతుని శరణ వేడడం అనేది ఎంత ఇంపార్టెంట్, ఎంత అర్జెంట్ అనేది మనం తెలుసుకోవాలి. అందుకే కృష్ణ కాన్షియస్నెస్ ఈజ్ అన్ ఎమర్జెన్సీ అంటారనమాట. అర్జున్ సఖా ప్రభు, అమరేంద్ర ప్రభుజీ వాళ్ళ బ్రదర్ చెప్తారు, ఏమంటారంటే కృష్ణ కాన్షియస్నెస్ ఈజ్ అన్ ఎమర్జెన్సీ, ఇట్ ఈస్ లైక్ అన్ అంబులెన్స్ అంటారనమాట. సో ప్రాణం మీదకి వస్తున్నప్పుడు అంబులెన్స్ అనేది ఎంత అవసరం చెప్పండి? అవునా? చాలా అవసరం. ఎమర్జెన్సీ, ఎంత తొందరగా అంబులెన్స్ రావాలి అని చెప్పి మనం ఇదవుతూ ఉంటాం. ఎందుకంటే శ్వాస అందట్లేదు, నాకు ఊపిరి కావాలి అని ఇదిలో ఉంటారు. వాళ్ళకి సమ్ బాడీలో ఏదో ఇబ్బంది వచ్చింది, ఇమ్మీడియట్ గా ట్రీట్మెంట్ అనేది అందాలి. సిమిలర్లీ ఇది కూడా కృష్ణ చైతన్యం కూడా ఎమర్జెన్సీ. లేదంటే మనల్ని మనం ఈ మాయతో, మనల్ని మనం ఈ ప్రభావంతో, త్రిగుణాల ప్రభావంతో గుర్తించుకుంటున్నాం, మనం కర్మలు చేసేస్తూ ఉన్నాం, కిందకి దిగజారిపోతూ ఉన్నాం. సో ఈ కృష్ణ చైతన్యం పట్టుకోవడం అనేది చాలా 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 అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ యాక్టివిటీ అన్నమాట మన జీవితంలో. చాలా
అంటే మనం ఒకసారి అలసత్వం చూపిస్తాం. ఓకే, ఇట్స్ ఓకే, ఇవాళ కాదులే, రేపు చూద్దాంలే, మెల్లిగా చేద్దాంలే, తొందర ఏముందిలే అనుకుంటాం. మాతాజీ ఆత్మ ఎట్లా మాతాజీ అనుభవించేది? శరీరం కదా అనుభవించేది. ఆత్మ చూస్తుంది, గమనిస్తుంది కదా మాతాజీ, సాక్షిగా చూస్తుంది. ఆత్మ చూస్తుంది. మీరు అంటారు కదా ఆత్మ అనుభవిస్తుంది, అది శిక్షలకి ఏమంటారు, అని. శరీరమే శిక్షలకి అనుభవిస్తుంది, కానీ ఆ శరీరం అనుభవించే బాధ అనేది ఆత్మకి తెలుస్తూ ఉంటుంది. సో శరీరం ఏదైతే యాతన పడుతుందో అది ఆత్మ గ్రహించగలుగుతుంది అనమాట. అది తెలుస్తుంది కదా, తెలుస్తుంది. నొప్పి చైతన్యం అనేది ఉంది కాబట్టి ఈ శరీరం పడే యాతనంతా కూడా ఆత్మకి తెలుస్తుంది. తెలుస్తుంది మాతాజీ. మాతాజీ నేను అడిగింది, మనం భక్తులు వైష్ణవులే కదా మాతాజీ, నాది ఒక చిన్న ప్రశ్న ఉంటే అడిగినాను మాతాజీ. అవును మాతాజీ, భక్తులు ఎవరైతే విష్ణువుని, లార్డ్ విష్ణుని ఆరాధిస్తూ ఉన్నారో వాళ్ళందరినీ వైష్ణవులు అని అంటారు. సో విష్ణు అంటే కృష్ణుని యొక్క అవతారం విస్తారం కాబట్టి మనం కృష్ణ భక్తి చేసే వాళ్ళు కూడా వైష్ణవులే అని వాళ్ళ గుణాలు ఇంకా అహింస అవన్నీ చేయకూడదు కదా మాతాజీ. వాళ్ళ గుణాలు ఎట్లా ఉండాలంటే వైష్ణవులు ఎలా ఉండాలి అంటే, మనం భగవద్గీతలో 12th చాప్టర్ లో చదివాం కదా, ఒక డివోటీ ఎలా ఉండాలి అనే దానికి చాలా లక్షణాలు చెప్పారు. సో అవన్నీ మనకి వైష్ణవుని యొక్క గుణాలు అనమాట. ఇవాళ మనకు ఆ గుణాలు లేకపోయినా కూడా భగవద్ భక్తి అనేది చేస్తూ ఉంటే ఆ గుణాలు అనేది మనలో పెంపొందింపబడతాయి. ఓకే మాతాజీ, థాంక్స్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మనం చనిపోయిన తర్వాత మన శరీరం ఇక్కడే వదిలిపెట్టేసి ఆత్మ ఒకటే కదా మాతాజీ పైకి. కరెక్ట్. అక్కడ మనం అనుభవించే బాధలు గాని కష్టాలు గాని శరీరం ఏమి ఉండదు కదా, శరీరం ఇక్కడ వదిలేసేసి వెళ్ళిపోతాం కదా, మళ్ళీ వేరే శరీరం తీసుకుంటాం. ఈ మధ్యలో కదా మనం చేసుకునే వాటికి బాధలు పడాల్సింది పైన. అదే నరకానికి వెళ్ళినప్పుడు యాతన శరీరం అని తీసుకుంటాం. అంటే ఈ పంచభూతాలతో ఉండదు, అది వేరే కాంపోజిషన్ ఉంటది అనమాట దానికి, అది వేరే టైప్ వేరే శరీరం తీసుకుంటాం అనమాట. సో మనం ఒకవేళ మంచి కార్యాలు చేసుకున్నాము, స్వర్గానికి వెళ్ళాం అనుకోండి, అక్కడ భోగ శరీరం అని తీసుకుంటాం. సో భోగ శరీరం అంటే ఏంటంటే ఇంకా ఎంతైనా ఎంజాయ్ చేయొచ్చు అక్కడ, కానీ ఎంత చేసినా కానీ క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, ఆ పుణ్యం అనేది అయిపోయాక మళ్ళీ ఈ మర్త్యలోకంలోకి పడిపోవాల్సిందే మనం. కానీ భగవద్ భక్తి చేసుకున్నాం అనుకోండి, యాతన శరీరం రాదు, భోగ శరీరం రాదు, మన యొక్క సచ్చిదానంద శరీరం అనేది మనకు వస్తుంది అనమాట. సో అది తెచ్చుకోవడానికే మనం చేసే ప్రయత్నం అనమాట ఇదంతా భగవద్ భక్తి చేయడం అనేది. ఎస్. ఉషా మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు, ఇందాక చేసిందేనా? ఓకే ఫైన్, చాలా బాగుంది మాతాజీ. సరే బోల్. నేను 4 శ్లోకాలు చెప్దాం అనుకున్నా, ఒక్క శ్లోకాలు ఆగిపోయింది. ఇంకొక పాయింట్ ఏం చెప్తాం అనుకున్నానంటే, ఒకసారి ఇది చూడండి, నిన్న భాగవతంలో ఈ శ్లోకం శ్లోకాన్ని మాకు కష్టపడి అర్థమయ్యేట్టుగా చెప్పడానికి మీరు చాలా కష్టపడ్డారు మాతాజీ. ఇది కొంచెం అర్థం చేసుకోవాల్సింది, కొంచెం డీప్ గా అర్థం అవ్వాలి అని నేను టైం ఎక్కువ తీసుకున్నాను. సో ఇది చూసారా, ఇక్కడ ఏమంటున్నారంటే, మనము త్రిగుణాల ప్రభావం అనేది దేని ద్వారా ఎక్స్పీరియన్స్ చేస్తామో తెలుసా? మన మనస్సు ద్వారా చేస్తూ ఉంటాం అనమాట. సో the super soul enters into the bodies of the created beings who are influenced by the modes of material nature and causes them to enjoy the effects of these modes by the subtle mind. త్రిగుణాల ప్రభావంలో మనం ఏవేవైతే కోరికలు కోరుతున్నామో, ఏవేవైతే బాధలు పడుతున్నామో, ఇదంతా కూడా మన యొక్క మనస్సు ద్వారా ఆ ప్రభావం అనేది మన పైన చూపింపబడుతుంది. త్రిగుణాల ప్రభావం అంటున్నాం, ఆ ప్రభావం మనకి ఎలా ఎక్స్పీరియన్స్ అవుతున్నామంటే మనస్సు ద్వారా ఎక్స్పీరియన్స్ అవుతున్నాం అనమాట. అందుకనే మనం భక్తి చేస్తున్నప్పుడు ఫస్ట్ కంట్రోల్ చేయాల్సింది ఏంటి అంటే మనస్సును అనమాట. ఆ మనస్సుని హరినామం చెప్పే కొద్దీ ఏమవుతుంది అంటే మనస్సు భగవంతుని వైపు తిరుగుతూ ఉంటుంది. మెల్లగా కంట్రోల్ చేస్తున్నాం, ఆ విషయాలు ఈ విషయాల నుండి భగవంతుని వైపు లాక్కొస్తున్నాం కాబట్టి మెల్లమెల్లిగా ఆ మనస్సుకి త్రిగుణాల ప్రభావంలో పడే గుణం అనేది పోతుంది అనమాట. ఓకే,
సో త్రిగుణాల ప్రభావం అంటున్నాం. ప్రభావం మనం ఎలా చవి చూస్తున్నామంటే మన మనస్సులో కలిగే వికారాల ద్వారా మనము ఆ ప్రభావాన్ని చూస్తున్నాం. ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది, అరే నాకన్నా మంచివాడు ఇంకెవ్వరు లేరు, నేను ఎంత మంచిదాన్ని, ఎంత దయాలుగా ఆలోచిస్తున్నాను అని అనిపిస్తుంది. ఒక్కొక్కసారి అనిపిస్తుంది నాకంటే కన్నింగ్ ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు, ఎంత దారుణంగా ఆలోచిస్తున్నాను నేను అని చెప్పి మన పైన మనకు అనిపిస్తూ ఉంటుంది. అవునా కదా చెప్పండి? ఎలా జరుగుతుంది ఇది అంటే మన మనస్సు మనకి సత్వగుణ ప్రభావం ఉందనుకోండి మనస్సు పైన, ఆ మనస్సు చాలా మంచి కోరుకుంటుంది, అందరికి మంచి చేద్దాము, కొంచెం తీయగా మాట్లాడదాం, ఏమైతుంది వాళ్ళకి మనసు నొచ్చుకోదు కదా అని అనిపిస్తుంది. అదే మనస్సు పైన తమోగుణ ప్రభావం ఉందనుకోండి, నన్ను అంటారా అసలు వీళ్ళెవరు అనడానికి, తమోగుణం రజోగుణ ప్రభావం ఉందనుకోండి, మనం ఏం చేస్తాం, నేను తగ్గేదేలే అని చెప్పి మనం మాట్లాడుతూ ఉంటాం. వాళ్ళు హర్ట్ అవుతారా హర్ట్ ఎవరా నాకు అనవసరం, నేను చెప్పాల్సింది చెప్పేయాలి అనుకున్నాను అని చెప్పి మనకు అనిపిస్తుంది. సో ఇదంతా ఎలా వస్తుందంటే త్రిగుణాల ప్రభావము మన మనస్సు పైన పడి మనం అట్లా బిహేవ్ చేస్తున్నాం. కానీ ఒక్కసారి మనం త్రిగుణాల ప్రభావం కాకుండా భగవంతుని శరణ తీసుకున్నాం అనుకోండి, ప్రతిసారి మనకు అనిపిస్తుంది అనమాట, అరే నేను ఇలా మాట్లాడితే భగవంతునికి తృప్తిగా అనిపిస్తుందా, భగవంతుడు ప్లీజ్ అవుతారా, సో నాకు కష్టంగా అనిపిస్తుంది, వాళ్ళు మాట్లాడే మాటల వల్ల నాకు కష్టం అనిపిస్తుంది, కానీ నేను కొంచెం బెటర్ రెస్పాన్స్ ఇద్దామే, భగవంతుని కోసం ఇద్దామే, నేను భగవంతుని దగ్గరికి వెళ్ళి ఏ మొహం పెట్టుకొని నేను కృష్ణ నేను ఇవాళ ఇలా చేశాను అని చెప్పి చెప్పాలి. సో భగవంతుని ఆనందం కోసం నాకు కష్టం కలిగినా కానీ నేను కొంచెం ఓర్చుకొని ఆన్సర్ అనేది నెమ్మదిగా నెమ్మలంగా మనం అంటే కొంచెం మంచి పద్ధతిలో ఇచ్చామనుకోండి, భగవంతుడు కూడా తృప్తి చెందుతాడు అనే భావంలో మనల్ని మనం గుర్తించుకున్నాం అనుకోండి, మనకి కోపం వచ్చినా శాంతంగా ఉన్నా ఎట్లా ఉన్నా మన రెస్పాన్స్ ఒకేలాగా ఇవ్వడం అనేది జరగడానికి ఆస్కారం ఉందా లేదా, భగవంతుని ప్లీజ్ చేయాలి అనే భావం పెట్టుకున్నప్పుడు? ఎగ్జాక్ట్లీ. అందుకనే మనల్ని మనం ఎప్పటికప్పుడు ఆధ్యాత్మిక గుర్తింపుతో గుర్తించుకుంటూ ఉండాలి, అప్పుడు ఈ ప్రభావం అనేది పోతుంది అనమాట. ఒక్కొక్కసారి మంచి వాళ్ళగా, ఒక్కొక్కసారి చెడ్డ వాళ్ళగా, ఒక్కొక్కసారి ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా మనకి ఎందుకు అనిపిస్తుంది అంటే ఈ ప్రభావం వల్ల కనిపిస్తుంది. కానీ ఒక్కటి మనం నేను భగవంతునికి చెందిన దాన్ని ఒక భక్తునిగా నన్ను నేను చెప్పుకోవాలి, భక్తునిగా నన్ను నేను ఇది చేసుకోవాలంటే నేను ఇలా బిహేవ్ చేయొచ్చా అని మనల్ని మనం ఎప్పటికప్పుడు కరెక్ట్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, మన రెస్పాన్సెస్ బెటర్ అయిపోతూ ఉంటాయి లైఫ్లో. సో అది కోపం వచ్చినా డిప్రెషన్లో ఉన్నా ఎట్లా ఉన్నా మనం బెటర్ రెస్పాన్స్ ఇస్తూ ఉంటాం అనమాట. ఒకవేళ ఇవ్వలేకపోయినా ప్రభావంలో పడిపోయినా మళ్ళీ భగవంతుని దగ్గరికి వచ్చి శరణు కోరుకున్నాం అనుకోండి, కృష్ణ నాకు ఇలా రెస్పాండ్ అవ్వాలని లేదు, నాకు ఇలా బిహేవ్ చేయాలని లేదు, కానీ నాకు తెలియట్లేదు, నేను మనసు ప్రభావం వల్ల ఇలా అయిపోతున్నాను, నాకు శక్తినివ్వు, నేను ఏదైతే ఆ టైంలో నాకు మాట్లాడేయాలి స్పాంటేనియస్గా ఇవ్వాలి ఆన్సర్ అనే తొందర వస్తుందో ఆ టైంలో నేను కొంచెం కంట్రోల్ చేసుకొని మెల్లగా నీ తృప్తి కోసం నీ ఆనందం కోసం నేను మంచి రెస్పాన్స్ ఇచ్చేలాగా నాకు శక్తినివ్వు అని వేడుకున్నాం అనుకోండి, మెల్లగా మన రెస్పాన్సెస్ అనేవి బెటర్ అయిపోతూ ఉంటాయి అన్నమాట జీవితంలో. సో అలా మనం త్రిగుణాల ప్రభావం నుండి బయటపడుతూ ఉంటాం. అర్థమవుతుందా? ఇవన్నీ సూక్ష్మమైన విషయాలు డైలీ మనకి జరిగేవి, బట్ అవును మాతాజీ, డైలీ జరిగేవే మాతాజీ. తెలుసుకోలేం మాతాజీ, డైలీ జరుగుతూ ఉంటది కానీ మనకు దాన్ని ఇది చేసుకోలేం, తెలుసుకోలేక ఈ మాయలోనే పడిపోతా ఉన్నాం మాతాజీ. అందుకనే మనకి త్రిగుణాలని ఎలా పోలుస్తారంటే మన ఏమంటారు పప్పెట్, ఏమంటారు తోలుబొమ్మలాటలో మనకి 3 తాళ్లు కట్టేసి ఉంటారు, పైన కింద 3 బొమ్మలు ఉంటాయి. సో పైన ఒక వ్యక్తి వీటిని లాగుతూ ఉంటారు అనమాట. సో 3 వేలకి ఇట్లా తాళ్లు వేసుకొని ఒక్కొక్క వేలుని ఇట్లా పైకి లాగితే ఒక్కొక్క బొమ్మ కింద కదులుతూ ఉంటుంది. సో మనం కూడా మన మనస్సు పైన త్రిగుణాల ప్రభావం అలా ఉంటది అనమాట. ఒక్కొక్కసారి ఈ భౌతిక జగత్తు రజోగుణం ప్రభావం మనకి ఎక్కువ ఉండడం వల్ల ఒకసారి రజోగుణం పైకి ఇట్లా చేసామనుకోండి, రజోగుణంలో మనం బిహేవ్ చేస్తాం, తమో గుణం లాగడం వల్ల తమో గుణంలో బిహేవ్ చేస్తాం, సత్వగుణం లాగితే సత్వగుణం బిహేవ్ చేస్తాం. అందుకనే మన నేచర్ ఒక్కొక్క మూమెంట్ లో ఒక్కొక్క లాగా ఉంటుంది అనమాట. కానీ ఎప్పుడు కూడా నేను భగవంతుని దాసిని, భగవంతుని తృప్తి కోసం నేను నడుచుకోవాలి, నా జీవితాన్ని భగవంతుని యొక్క ఆనందానికి కారణంగా నన్ను నేను మలుచుకోవాలి అని మనం ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఎవ్రీ టైం కూడా మన రెస్పాన్సెస్ అనేవి ఎటువంటి గుణ ప్రభావం ఉన్నా కూడా అవి మన పైన లేకుండా రెస్పాన్సెస్ బెటర్ అవుతాయి అనమాట. మన మనసును కంట్రోల్ చేసుకుని భగవంతుని వైపు తిప్పుకోవాలి అంతే, ఇప్పుడు అయితేనే అదే మార్గం, లేదంటే త్రిగుణాల ప్రభావం నుండి బయటపడలేదు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ఒక చిన్న డౌట్. ఇప్పుడు మీరు అన్నారు కదా సత్వగుణంలో ఉన్నప్పుడు మనం అలా మాట్లాడడం ఇలా అని అన్నారు కదా. ఇప్పుడు కొన్ని మామూలుగా కొంతమంది సత్వగుణంలో ఉన్నారని ఎట్లా తెలుసు? ఇప్పుడు కొంతమంది భయంతో కూడా అలా ఉండకపోవచ్చు. దాన్ని మనం ఎలా రికగ్నైజ్ చేసుకోవాలి? ఇది మన సత్వగుణంలో ఉండే మనకి ఇలాంటి ఆలోచన వచ్చింది
ఇప్పుడు కొంతమంది చాలా విషయాల్లో మాట్లాడరు భయపడి. భయం అనేది అది కూడా తప్ప, లేకపోతే అది దాన్ని మనం ఎలా, నాకు ఎక్స్ప్రెస్ చేయడానికి రావట్లేదు, మనం ఎలా దాన్ని అనుకోవాలి? ఇది సత్వగుణంలో ఉండి మనం చేయట్లేదు, ఇది మనం మంచి కోసమే చేస్తున్నామని అనేది వస్తుందా? అదే మనము ఎప్పటికప్పుడు భగవంతుని ప్రీతి కోసం నేను నడుచుకుంటున్నాను అనే భావంతో మనం బ్రతుకుతున్నాం అనుకోండి, ఇంకా మీరు గుణాల గురించి ఆలోచించక్కర్లేదు. అక్కడ మనం ఆ రెస్పాన్స్ ఏదైతే ఇస్తామో అది బెస్ట్ రెస్పాన్సే అయిపోతూ ఉంటుంది అనమాట. సో జనరల్ గా మన అర్జ్ ఎలా ఉంటది, మన మన యొక్క ఇది ఎలా ఉంటది అంటే, ఫోర్స్ ఎలా ఉంటది అంటే, నాకు నచ్చినట్టే జరగాలి, నాకు నచ్చనట్టు జరిగితే నేను ఒప్పుకోలేను అని చెప్పి మనం ఏదర్ ఏడవనైనా ఏడ్ చేస్తాం, లేదా కోపమైనా చూపిస్తాం, లేదా అలకైనా చూపిస్తాం, ఏదో ఒకటి చేస్తాం. కానీ ఇవన్నీ మనకి అనిపించే త్రిగుణాల ప్రభావం వల్ల చేసే క్రియలు అన్నమాట. కానీ భగవంతుని దాసునిగా అనుకున్నప్పుడు నేను ఎందుకు కోపం చూపించాలి ఈ సిచ్యువేషన్ లో, మెల్లిగా చెప్పి చూద్దాము అని చెప్పి ప్రయత్నం చేస్తాం. నేను ఎందుకు, ఒక్కోసారి మనం అలుగుతూ ఉంటాం, అలగడం ఎందుకు, నాకు అలగడం వల్ల నా టైం అంతా చేతనంతా వేస్ట్ అవుతుంది, ఇంత అలిగి ఇంత నా మనసులో దాన్ని పెట్టుకొని ఎందుకు నేను వృధా చేసుకోవాలి నా సమయాన్ని, ఎనర్జీని? సింపుల్ గా కన్వే చేద్దాం దీన్ని, ఇలా కాదు ఇలా అని చెప్పి చెప్పేద్దాం, అయిపోతుంది, ఆ విషయాన్ని అక్కడితో వదిలేద్దాం. సో ఇదేమైతుందంటే మనము భగవంతుని పరంగా మనల్ని మనం ఆధ్యాత్మిక గుర్తింపుతో గుర్తించుకొని చేసే బిహేవియర్ అన్నమాట అది. సో అప్పుడు మనం ఎట్లా చేస్తున్నాం అనే దానిపైన ఇంకా ఆలోచించక్కర్లేదు. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఫైన్, థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ మాతాజీ, హరి బోల్. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ నాకు నాకు ఒక క్వశ్చన్ మాతాజీ. చెప్పండి. నేను ఆరోగ్య శాఖ చెప్తాను మాతాజీ. పిల్లలు అంటే మొత్తం ఇట్లా చిన్నపిల్లలు పెద్దలు ఉంటారు. నేను కొద్ది వాళ్ళకు ఇట్లా ఏంటంటే సాఫ్ట్వేర్ చెప్తే వాళ్ళు వినారనమాట. కొద్దిగా నేను ఇట్లా వాళ్ళకు దండ చెప్పాలన్నమాట. దాన్ని ఎలా తీసుకోవాలి మాతాజీ? అది పర్లేదు ప్రభు. అంటే ఇప్పుడు పిల్లలు వినడం లేదు, వినాలి అన్న ఇంటెన్షన్ తో మీరు అరుస్తారు తప్ప లోపలేదో కోపం పగ పెట్టేసుకొని అరవం కదా. సో తల్లిదండ్రులుగా మనం అరిచేది ఎందుకంటే పిల్లల్ని సక్రమమైన మార్గంలో పెట్టడానికి, ఆ మార్గంలో పెడితేనే వింటున్నారు అనే ఇదిలో పెట్టినప్పుడు అది నో ప్రాబ్లం. కానీ ప్రతిసారి కూడా పిల్లల్ని నేను దారిలో పెట్టాలి అని మన కోపాన్ని చూపించడం కూడా కరెక్ట్ కాదు. ఒక్కొక్కసారి వాళ్ళకు ప్రేమగా చెప్పినా కూడా వాళ్ళు వింటారు. ఒక్కొక్కసారి ప్రేమగా 2-3 సార్లు చెప్పినా కూడా వినకపోతే మనం కొంచెం భయం పెట్టి కూడా చెప్పాల్సి వస్తుంది. సో ఏదైనా కానీ ఇంటెన్షన్ ఒకటే, అక్కడ పిల్లల్ని మంచి మార్గంలో పెట్టాలనే ఇంటెన్షన్ లో చేస్తున్నాం కాబట్టి అది ఓకే. కానీ మంచి మార్గంలో పెట్టాలన్న ఇంటెన్షన్ లో మన యొక్క అనర్థాలు బయటికి తీసుకొస్తే తప్పైపోతుంది అది. సో అక్కడ ఏం చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము, అది మన విచక్షణలో ఉంది, మన కంట్రోల్లో ఉన్నంత వరకు నో ప్రాబ్లం. మనం కంట్రోల్ తప్పిపోయి మన కోపానికి ప్రభావం చెందిపోయి మనం కోపం కంట్రోల్లోకి మనం వచ్చేసాం అనుకోండి, అప్పుడు తప్పనమాట. అది మనం గుర్తుంచుకోవాలి. ఓకే మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. ఇవన్నీ చాలా సటిల్ కాన్సెప్ట్స్ మాతాజీ. హరే కృష్ణ. సో ఇవన్నీ చాలా సూక్ష్మమైనవి, బట్ మెల్లమెల్లగా భగవద్ భక్తి చేసే కొద్దీ భగవంతుడు ఆ జ్ఞానం ఇస్తారనమాట మనకి. ఎలా నడుచుకోవాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఎలా బెటర్ చేయాలి మన డీలింగ్స్, ఇవన్నీ కూడా భగవంతుడు తెలుపుతారు మనకి, లోపల నుంచి పరమాత్మ తెలుపుతారు. మనకే అర్థమైంది అనమాట. ఒక్కొక్కసారి పిల్లలతో డీల్ చేశాక కూడా తర్వాత అనిపిస్తుంది, ఇంత నేను అరవకుండా ఉండాల్సిందేమో కదా, పాపం వాళ్ళకి మెల్లగా చెప్పినా కానీ వాళ్ళకి అర్థమయ్యేది కదా అని మనకే చాలా సార్లు మనం అరిచాక మనం బాధపడుతూ ఉంటాం. సో అది కూడా ఒక చిన్న మార్పే అనమాట. ఒకప్పుడు మనకు ఎలా అనిపిస్తుంది అంటే, నా జీవితంలోనే ఎందుకుంటారో ఇట్లా పిల్లలు, మాట వినని పిల్లలంతా నాకే దొరికారు అని చెప్పి అనిపించేది. కానీ ఇప్పుడు మనకు అనిపిస్తుంది, పాపం ఎందుకలా అరిచాను, వాళ్ళు పాపం ఏం తెలుసు, తెలియక కదా చేశారు, మెల్లిగా చెప్దాం, ప్రేమగా చెప్తే వింటారు కదా అని చెప్పి, ఏదో నా యొక్క కోపం అనే ఇది వల్ల నేను అరిచేసాను, కొట్టేశాను, తిట్టేశాను, కానీ వాళ్ళ కొంచెం మెల్లగా చెప్తే పాపం బాగా వినే వాళ్ళే, వాళ్ళ చిన్న సున్నితమైన మనసుని హర్ట్ చేశానే అని మనకే బాధ అనిపిస్తుంది అనమాట తర్వాత. సో మెల్లమెల్లగా మనం భగవంతుని, కృష్ణ నాకు ఇలా డీల్ చేయాలని లేదు, నా పిల్లలతో మంచిగా చెప్పాలని ఉంది అని ప్రయత్నం చేస్తూ కృష్ణకి ప్రే చేస్తూ ఉన్నామంటే నెక్స్ట్ టైం కోపం వచ్చినప్పుడు కూడా కొంచెం కంట్రోల్ చేసుకోగలుగుతాం అనమాట. ఇలా కాదు నాన్న, ఇలా చెప్పాను కదా నీకు ఆల్రెడీ, ఇలా చేయడం వల్ల ఇది ప్రాబ్లం అవుతుంది, ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యని మెల్లగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, అంటే మనం చేసే ప్రతి పని అప్పుడు కృష్ణుడిని గుర్తుపెట్టుకొని అట్లా మనకు కొంచెం కంట్రోల్ అవుతూ ఉంటాం. ఒకవేళ మనం తప్పు చేసినా గానీ అయ్యో చేయకూడదన్న జ్ఞానం అన్నా మనకు వస్తుంటది కొంచెమైనా. కరెక్ట్. సో మన పిల్లల్ని కూడా మనం ఎలా చూడాలి అంటే, నాకు ఇది అనిపించింది ఈ మధ్య, మన పిల్లల్ని మనం ఎలా చూసేస్తామంటే, నాకు సంబంధించిన వాళ్ళు, నాకు నచ్చినట్టుగా వాళ్ళు ఉండాలి, నేను చెప్పినట్టుగా వాళ్ళు నడుచుకోవాలి అని చెప్పి మనకి సంహౌ ఆ గ్రాంటెడ్ ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట పిల్లల పైన. కానీ మనం నిజంగా ఆలోచించామనుకోండి,
ఈ జీవుడు కూడా భగవంతునికి చెందినవాడే, నా లైఫ్లోకి ఈ జీవుడిని భగవంతుడు పంపించారు, సో నేను ఈ జీవుడిని హర్ట్ చేస్తే భగవంతుడు ఎక్కడ సంతృప్తి చెందుతారు? హర్ట్ చేయకుండా చెప్దాం, హర్ట్ చేయకుండా కరెక్ట్ చేద్దామని ప్రయత్నం చేస్తాం అనుకోండి, చాలా బెటర్ అయిపోతాం అనమాట. పిల్లలు కూడా చాలా తొందరగా మారిపోతారు అలా చేయడం వల్ల. సో సమ్ టైమ్స్ ఏముందిలే, నేను తల్లిని ఇంత చేస్తున్నాను, నేను తండ్రిని ఇంత చేస్తున్నాను, నేను అరిస్తే కరెక్టే కదా అని చెప్పి మనం ఒక్కోసారి మన కోపానికి మనం ప్రభావం చెందిపోయి మనం ఇది చేస్తూ ఉంటాము. తర్వాత ఒక్కోసారి మనం చేసింది మనమే కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ భక్తి చేసే కొద్ది అర్థమైద్ది, బయటకి ఎంత ప్రూవ్ చేయాలని చూసినా లోపల మనకి లాగేస్తూ ఉంటుంది అనమాట. అయ్యో తప్పు చేశానే, అరిచేసానే, అట్లా చేయకూడదే అని మనకు అనిపిస్తుంది. మెల్లమెల్లగా మనం మారుతాం, డీలింగ్స్ మారుతాయి. హరే కృష్ణ మాతాజీ, శ్రీమద్ భాగవతంలోని శ్లోక చెప్పారు కదా, అది నెంబర్ మాతాజీ? అది 1.2.33 ఫస్ట్ క్యాంటో సెకండ్ చాప్టర్ 33 శ్లోక మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. కల్పన మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ, దండవత్ ప్రణామ్. మాతాజీ చాలా బాగా చెప్పారు మాతాజీ. అసలు ఎంత అద్భుతంగా ఉందంటే నిజంగా కృష్ణ పరమాత్మే మాకు గైడెన్స్ ఇస్తున్నట్టు అనిపిస్తుంది. అయితే మీరు చెప్పింది 100% నా లైఫ్ లో జరిగింది మాతాజీ. పిల్లల విషయంలో మనం గ్రాంటెడ్ గా తీసుకొని మనం అరుస్తూ ఉంటాం కదా, ఎప్పుడైతే ఈ కృష్ణ భక్తిలోకి వచ్చిన తర్వాత నేను అందరూ ఆత్మ అంతా ఒకటే కదా, వీళ్ళు కూడా ఆ పరమాత్మ స్వభావమే కదా అన్న ఉద్దేశం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ప్లెజెంట్, వాళ్ళు అరుస్తున్నా కూడా నేను కూల్ అవుతుంటే వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు మాతాజీ. ఇది నిజంగా ఆ భావన అనేది మనకి ఆ కృష్ణయ్య కల్పిస్తారేమో మాతాజీ మనం ఆ భక్తిలో ఉన్నప్పుడు. ఎవరినైనా అవును మాతాజీ, మీరు చెప్పింది 100% కరెక్ట్. అయితే ఈ ప్రకృతి ఆత్మ అనేది ఉండి జస్ట్ చేస్తుంది అంటే ఆత్మ చెయ్యట్లేదు అంటున్నారు కదా, నిజంగా అది కూడా ఆ ప్రకృతి స్వభావం, ప్రకృతి అనేది నిజమైంది, ఈ ఆత్మ అనేది భగవంతునికి చెందింది. కాబట్టి మనం సరెండర్ చేసినప్పుడు ఆ త్రిగుణాల ప్రభావాన్ని నుంచి తప్పించుకోగలుగుతాం. లేకపోతే మనం చేస్తున్నాం అనే భావన ఉన్నప్పుడు అసలు కొంచెం కూడా తప్పించుకోలేము మాతాజీ. నిజమే మీరు చెప్పింది, అది నాకు ఈ రోజు అర్థమైంది మాతాజీ. అంటే నేను అనుకుంటా నేనే కంట్రోల్ చేస్తున్నా అనే భావన ఉంటుంది కదా, అది కాదు, మనం కాదు అనేది అర్థమైంది మాతాజీ. అందుకే మనం ఒక్కో సందర్భంలో కంట్రోల్ చేసుకోలేము, అది మనం చేయట్లేదు కదా, అది త్రిగుణాల ప్రభావం అనేది 100% ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట. థ్యాంక్ యూ మాతాజీ. జై శ్రీకృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ, బాగా చెప్పారు మాత క్లాస్. మాతాజీ ఒక చిన్న క్వశ్చన్, అంటే సేమ్ ఇప్పుడు అన్నారు కదా మాతాజీ, మన పిల్లలు మనం చెప్పినట్టు వినాలి అని అనుకుంటాం కదా, అంటే వాళ్ళు చెప్పినా గానీ వింటలే కదా మాతాజీ. ఒకసారి 2 సార్లు 3 సార్లు స్లోగా చెప్తాం, ఇంకా వినకపోతే 4గోసారి కోపం వస్తుంది కదా మాతాజీ. టైం అంతా మొబైల్ తోనే వేస్ట్ చేసేసుకుంటున్నారు. అలాగా పడద్దు అని చెప్పట్లేదు, ప్రభావానికి మీరు గురైపోకుండా కోపాన్ని ఒక సాధనంగా వాడి వాళ్ళని కరెక్ట్ చేయడానికి వాడామనుకోండి, నో ప్రాబ్లం. కానీ ఒక్కొక్కసారి కోప ప్రభావం మన పైన ఎంత పడిపోతుందంటే మనం మాట్లాడే మాటలు మన అదుపులో ఉండవు, మనం ఆ టైంలో చేసే ప్రవర్తన మన అదుపులో ఉండదు. అట్లా కోపానికి గురి అయిపోకూడదు. మనం కోపాన్ని మనం ఒక పనిముట్టుగా వాడి బయటికి చూపిస్తూ వాళ్ళని కరెక్ట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇది చాలా కష్టం, అంత ఈజీ కాదు, చెప్పినంత ఈజీ కాదు ఇది. మనం లోబడిపోతాం కోపానికి, బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వస్తుంది మాతాజీ. అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనము త్రిగుణాల ప్రభావంలో అంత చిక్కుకుపోయి ఉన్నామని చెప్పడానికి చెప్తున్నాను. భగవంతుని పట్టుకోవడం మాతాజీ, ప్రేయర్ చేయడం, భగవంతుడు వాళ్ళు మారాలి, నేను వాళ్ళకి ఎలా మారేలాగా నేను భయానో ఎట్లా వాళ్ళని మార్గంలోకి తీసుకురావాలి అని ప్రయత్నం చేయడం అనేది భగవంతుని యొక్క ప్రేయర్స్ చేస్తూ చేయండి, మెల్లగా దారిలోకి వస్తారు. కోపం పడద్దు అని నేను చెప్పట్లేదు, కోపం ప్రభావంలోకి మనం గురి అవ్వకూడదు, కోపాన్ని ఒక పనిముట్టుగా మనం వాడాలి. ఇంకోటి మాతాజీ, ఇప్పుడు తల్లిదండ్రులు ఒకేలా భక్తి కాదు, ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు వచ్చే కృష్ణ కాన్ఫరెన్స్ లోకి నిదానంగా తల్లిదండ్రులు భక్తి చేస్తే అది చూసి కూడా పిల్లలు మారటానికి ఛాన్స్ ఉందా మాతాజీ? డెఫినెట్లీ ఉంటుంది మాతాజీ.
తల్లిదండ్రులు భక్తి చేయాలి, దాంతో పాటు సాంగత్యంలోకి కూడా పిల్లల్ని తీసుకొస్తూ ఉండాలి. అంటే వీకెండ్స్ లో మనం టెంపుల్ కి తీసుకెళ్లడం, మిగిలిన పిల్లలతో కలపడం, మిగిలిన భక్తుల పిల్లలు ఉంటారు కదా, సో వాళ్ళ పిల్లలతో కలపడం, వాళ్ళందరూ కలిసి కీర్తన చేయడము, అట్లా మనం వాళ్ళకి రుచి అనేది ఇస్తూ ఉండాలి మాతాజీ. అప్పుడు వాళ్ళు ఇంకా పెరిగే కొద్దీ ఏమైతది అంటే మాయ ప్రభావం ఎక్కువైపోతూ ఉంటది మాతాజీ. చిన్న పిల్లల్లో కొంచెం మాయ ప్రభావం తక్కువ ఉంటది. వాళ్ళన్నీ కూడా తల్లిదండ్రులకు వచ్చి షేర్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఒకసారి టీనేజ్ లోకి వచ్చి ఆ ప్రభావం పడింది అనుకోండి, కష్టం అనమాట వాళ్ళని ఆ ఏజ్ లో కంట్రోల్ చేయడం అనేది. ఆ లోపల హార్మోన్స్ ఇంపాక్ట్ అలానే ఉంటది, బయట జనాల యొక్క అసోసియేషన్ అలానే ఉంటది. కాబట్టి మనం వీలైనంత ఎక్కువగా వాళ్ళకి భక్తుల సాంగత్యం అనేది ఇస్తూ ఉండాలి, డివోటీస్ తో కలుపుతూ ఉండాలి వాళ్ళని. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. హోప్ఫుల్లీ టుడే సెషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సారీ, నేను 4 శ్లోకాస్ కవర్ చేద్దాం అనుకున్నాను, బట్ వీ కుడ్ కవర్ ఓన్లీ 1 శ్లోక, ఒకటే అయింది. ఫర్దర్ క్లాసెస్ లో మిగిలిన శ్లోకాస్ అనేవి చూద్దాము. మాతాజీ ఒకటే అయినా కూడా చాలా బాగా వివరించి మాకు అర్థమయ్యేట్టుగా చెప్పారు మాతాజీ. శ్లోకాలు ఎన్ని కంప్లీట్ చేసామని కాదు, అవతల వాళ్ళకు ఎంతవరకు జ్ఞానం ఇస్తున్నాము అని చెప్పి అదే ఎక్కువ ఇదైతుంది మాతాజీ. చాలా బాగా చెప్తున్నారు మాతాజీ, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ మాతాజీ. ఆల్ గ్లోరీస్ టు శ్రీల హరే ప్రభుపాద. కృష్ణ మాతాజీ, దండాత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. అది మనకి 108 శ్లోకాలు హరే కాకుండా కృష్ణ మధ్యలో ఎన్నో మాతాజీ. శ్లోకాలు, చాలా ఇంపార్టెంట్ శ్లోకాలు ఉన్నాయి రికార్డు మాతాజీ. పెట్టండి మాతాజీ. ఒకటి చదువుతూ ఉంటే నిజంగా ఇన్ని మనకి క్లాసులు వింటున్నాము, మళ్ళీ ఇది చదువుతున్నాము, ఎన్ని చదువుతుంటే ఇంత అద్భుతమైన శ్లోకాలు ఉన్నాయి, ఈ 108 ఎందుకు చెప్తున్నారు అని అనిపిస్తూ ఉంటుంది. ఇలా ఒక్కొక్క శ్లోకం వివరించుకుంటూ వెళ్తే మనకి అర్థమవుతుంది అవన్నీ ఎంత మంచివి, ఎంత ఉపయోగకరమైనవి, మనం నిత్య జీవితంలో తీసుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి ఇందులో అని చెప్పేసి. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ, చాలా బాగుంది క్లాసు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. చాలా బాగా చెప్పారు మాతాజీ క్లాస్. హరే కృష్ణ. రికార్డు పెట్టండి మాతాజీ. ఇది పెడతాను మాతాజీ, కొంచెం సేపు అయ్యాక అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే దీంట్లో తెలుసుకోవాల్సినది చాలా ఉంది మాతాజీ. ఇది విని 2-3 సార్లు అర్థం చేసుకునేది ఎక్కువగా ఉంది. ష్యూర్ మాతాజీ. ఓకే మాతాజీ. కల్పతరుభ్యశ్చ హరే కృష్ణ. కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృంద की जय. श्रील प्रभुपाद की जय. श्रील गुरुदेव की जय. निताय गौर प्रेमानंदे. हरि हरि बोल. हरे कृष्ण माताजी, धन्यवाद प्रणाम. हरे हरे कृष्ण कृष्ण, माताजी. दंडवत हरे प्रणाम. कृष्ण माताजी, धन्यवाद प्रणाम. हरे कृष्ण माताजी, दंडवत प्रणाम. दंडवत हरे प्रणाम. कृष्ण माताजी, धन्यवाद. हरि बोल माताजी. थैंक यू माताजी. हरे कृष्ण. हरे कृष्ण माताजी, दंडवत प्रणाम. दंडवत प्रणाम. हरे कृष्ण माताजी, दंडवत प्रणाम. दंडवत प्रणाम. हरे कृष्ण. थैंक यू.